జయతన సద్గురు బ్రహ్మ మహారాజ్కు జై. మనకి పరిపూర్ణ సాంప్రదాయంలో ఫస్ట్ సాధకుడు సాధన సంపత్తియుగల అనే కందార్థాన్ని ప్రారంభిస్తారు. సాధన సంపత్తియుగల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారమునన్ బాధ పడలేక తన పుణ్యోదయమున గురునిగాంచి ఇరుతార భక్తిని శరణని మృక్కి మరి మారి యుక్తిని బోధ చేయుము పుణ్య పురుష మాబోంట్లకు సాధించదగు ముఖ్య సాధాన ఎనిబల్కే ఇరుతార భక్తిని శరణని మృక్కి మరి మారి యుక్తిని. అంటే ఫస్ట్ ఒక భక్తుడు ఒక సాధకుడు గురువు దగ్గరకు చేరాడు. ఎందుకు చేరాడు? ఏ సద్గురు సార్వభౌమ, నేను సాధనలు చేశాను, సాధనలు చేయటం వలన నాకు అంత ఉపయోగం అని నేను అనిపించలేదు. సాధన చేస్తే నాకు ఉపయోగం అని అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు అంటే నేను చేసినటువంటి సాధనల వల్ల నాకు జన్మరహితం అవుతుంది అని నాకు నమ్మకం కలగలేదు. అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను అన్నాడు. అయితే ఇతను ఎలాంటి సాధన చేసుకున్నాడు అంటే గురువుగారి దగ్గరకు వచ్చినటువంటి ఆ వ్యక్తి యొక్క క్వాలిఫికేషన్, అతను ఎలాంటి అర్హత ఉన్నటువంటి వాడు వచ్చాడు అక్కడికి అంటే సాధనలన్నీ పూర్తి చేసిన ఆయన వచ్చిండు. ఈ ప్రపంచంలో చెప్పబడినటువంటి ఎన్ని రకాల సాధనలు ఉన్నాయో అన్నీ చేసిండు. మీరు చెప్పండి, ఆయన జపం చేశాడా? జపం అయిపోయింది, ఇక జపం చేయటం అయిపోయింది. జపం వల్ల ఉపయోగం లేదని గురువుగారి దగ్గరకు వచ్చిండు. ధ్యానం చేసిండు, ధ్యానం వల్ల ఉపయోగం లేదని గురువుగారి దగ్గరకు వచ్చిండు. పూజ చేసిండు, పూజ చేయటం వల్ల ఉపయోగం లేదని గురువుగారి దగ్గరకు వచ్చిండు. తీర్థాటనాలు చేసిండు, తీర్థాటనాల వల్ల ఉపయోగం లేదని గురువుగారి దగ్గరకు వచ్చిండు. దాన ధర్మాలు చేసిండు, దాన ధర్మాల వల్ల తనకు జన్మరహితం కాదని చెప్పి గురువుగారి దగ్గరకు వచ్చిండు. ప్రాణాయామాలు చేసిండు, ఆసనాలు వేసిండు, ఆహార నియమాలు పాటించిండు. ఇవన్నీ చేయటం వల్ల ఉపయోగం లేదంటలేదు. ఇవన్నీ చేయటం వల్ల అంటే దాన ధర్మాలు యజ్ఞయాగాదులు ఇవన్నీ చేయటం వల్ల ఉపయోగం లేదంటలేదు. అవి జన్మరహిత స్థితిని కలిగించలేవు, తనకున్నటువంటి భ్రాంతిని తొలగించలేదని. అవి కొంతవరకే ఉపకరించినవి, అవి కొన్ని మెట్లు ఎక్కడానికే ఉపకరించినవి తప్ప పూర్తిగా తను అనుకున్నటువంటి ఆ జన్మరహిత స్థితిని, ఆ భ్రాంతిని తొలగించలేకపోయింది. అందుకోసం ఇప్పుడు పరిపూర్ణ గురువు దగ్గరికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు అంటే పరిపూర్ణ గురువు దగ్గరికి సాధకుడు వచ్చి, అయ్యా నేను సాధనలన్నీ పూర్తి చేశాను. నిత్యానిత్య వస్తు వివేకము, హ్యమూత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వము, అలాగే అష్టాంగ యోగం, యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి, శ్రవణ, మనన, నిధి ధ్యాసనములు, నవవిధ భక్తులు, ఇవన్నీ అయిపోయినాయి. ఇవన్నీ కూడా అయిపోయినాయి. జీవబ్రహ్మైక్య సాధన, అజప గాయత్రి సోహం సాధన, ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా జన్మరహితం కాదని చెప్పి ఆయనకు అనిపించింది. ఎవరికి అనిపించింది? ఒక సాధకుడికి వచ్చిన ఆయనకు అనిపించినాయి, అందరికి కాదు. మళ్ళీ ఇది అందరికి చెప్పిన మాట కాదు, ఇది అందరికి చెప్పిన మాట, ఇది అందరికి చెప్పినటువంటి మాట కాదనమాట. అలాంటి సాధనలు చేయటం వల్ల ఉపయోగం లేదని అనిపించిన ఆయన వచ్చింది. మనకు అనిపిస్తే మనం వెళ్తాం, లేకపోతే లేదు. ఇప్పుడు ఎవరైనా వచ్చి, అమ్మ మీరందరూ హాస్పిటల్కి వెళ్ళండి అని వెళ్తామా? హాస్పిటల్కి వెళ్ళమండి, మనం వెళ్తామమ్మా? ఎవరైనా వచ్చి అక్కడ వచ్చి పెద్దగా మైక్ పెట్టుకొని అరిచారనుకో, హాస్పిటల్కి వెళ్ళండి అని రోడ్ల మీద తిరుగుతున్నారు మైక్ పెట్టుకొని, నకరకల్లు వీధిలో తిరుగుతున్నారు. మీరందరూ హాస్పిటల్కి వెళ్ళండి అంటే ఎవరు వెళ్తారు? ఉచిత వైద్యం. హాస్పిటల్కి వెళ్తే ఉచిత వైద్యం, హాస్పిటల్కి వెళ్ళమన్నారు అనుకోమ్మా, ఎవరు వెళ్తారు? జబ్బు ఉన్నవాడు వెళ్తారు. హాస్పిటల్కి ఎవరు వెళ్తారు? జబ్బు ఉన్నవాడు వెళ్తారు. జబ్బు లేనివాడు ఎందుకు వెళ్తారు ఆశ్రమానికి? ఇప్పుడు నేనున్నానుకోమ్మా, నేను ఒక మంత్ర జపం చేసుకుంటూ ఉన్నానుకోమ్మా, మంత్ర జపం వల్ల నాకు మోక్షం వస్తుందని నాకు అనిపిస్తే నేను ఇంకో చోటుకు వెళ్తానా? నేను వెళ్ళను కదా. ఒక పూజ చేస్తే నాకు జన్మరహితం అవుతుందని నాకు అనిపించింది అనుకో, మోక్షం వస్తుందని నాకు అనిపించింది అనుకో, వేరే వాళ్ళు చెప్తే మాత్రం నేను వెళ్తానా? ఇప్పుడు శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీ వ్రతం చేసుకుంటే, వరలక్ష్మీ వ్రతం చేసుకుంటే మోక్షం వస్తుందని ఎవరో చెప్పారు, నేను చేస్తున్నా. ఇప్పుడు ఎవరైనా వద్దంటే మాత్రం నేను ఆగుతున్నా? నాకు ఆ నమ్మకం కలిగింది,
శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేసుకుంటే మోక్షం వస్తుందని కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వాడు పరిపూర్ణ గురువు దగ్గరికి ఎందుకు వస్తాడంటే, వాడికే డౌట్ వస్తే ఒకవేళ వరలక్ష్మీ వ్రతం చేయటం వల్ల జన్మరహితం కాదనే సందేహం వాడికి కలిగితే ఆ సందేహ నివృత్తి చేసుకోవడం కోసం పరిపూర్ణ గురువుని ఆశ్రయించాలి. అర్థమైంది? ఒక ఆయన ధ్యానం క్లాసులకు వెళ్తున్నాడు, నేను ధ్యానం చేసుకుంటే నాకు మోక్షం వస్తుందని ఆయనకు అనిపించింది. ఇప్పుడు ఆయన వెళ్తాడా వేరే చోటికి? వెళ్ళడు కదా. ఎందుకని వెళ్ళడు? నాకు ఇది సరిపోతుంది అనుకున్నాడు. సపోజ్ ఒక ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి షుగర్ ట్యాబ్లెట్లు తెచ్చుకున్నాడు. ఆయనకున్న షుగర్కి వేసుకునే ట్యాబ్లెట్లు సరిపోతుందని అనుకున్నాడు. ఇప్పుడు వేరే హాస్పిటల్కి వెళ్ళమంటే వెళ్తారా? వెళ్ళడు. ఆయనకి ఎప్పుడైనా కానీ కిడ్నీ ప్రాబ్లం వచ్చి కానీ కళ్ళు మసకలు వచ్చి కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఈ వేసుకునే ట్యాబ్లెట్ పవర్ సరిపోవటం లేదు, ఈ డాక్టర్ సరిపోడు, ఇంతకంటే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాడు. అర్థమైందా? ఆయనకున్న ప్రాబ్లంకి ఆయన ఫాలో అయ్యేటువంటి ట్రీట్మెంట్ కరెక్ట్ కాలేదని ఆయనకు అనిపిస్తే అప్పుడు ఏం చేస్తారు? ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అలాగే ఇప్పుడు ఆయన ఒక సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ సాధన వల్ల ఉపయోగం లేదని ఎవరికి తెలియాలి? ఆయనకే తెలియాలి. ఆయనకే తెలిస్తే ఆ పైన ఉన్నటువంటి అంటే తాను తరించడానికి ఎవరు అవసరమో ఆ గురువుని ఆశ్రయిస్తాడు. అర్థమైనా? ఇప్పుడు ఇక్కడికి ఎలాంటి వాడు వచ్చాడు పరిపూర్ణ గురువు దగ్గరికి? సాధనలన్నీ పూర్తి చేసిండు ఆయన. అదేందండి, సాధనను పూర్తి చేసినటువంటి వాడికి కూడా జన్మరహితం కాదా? నిత్యానిత్య వస్తు వివేకం అంటే మామూలు విషయమా? అష్టాంగ యోగంలో చెప్పబడినటువంటి సమాధి స్థితి అనేటువంటిది మామూలు విషయమా? జీవబ్రహ్మైక్యమైనటువంటిది మామూలు విషయమా? సోహం అర్థమైందమ్మా? మౌన నిర్గుణ సోహం ధ్యానం అన్నారు. మౌన నిర్గుణ సోహం ధ్యానం అన్నారు. మరి మౌన నిర్గుణ ధ్యానం సోహం ధ్యాన స్థితి మామూలు విషయమా? అహం బ్రహ్మస్మి సమస్త వేద వాంగ్మయం మొత్తం బలపరిచినటువంటి మహావాక్యాలకు సారాంశమైనటువంటి బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మం అనేటువంటి ఉన్నతమైనటువంటి గొప్ప జ్ఞానస్థితికి చేరడం మామూలు విషయమా? మరి అలాంటి స్థాయికి చేరినటువంటి వాడికి కూడా జన్మరహితం కాదని అనిపించిందట. అర్థమైందమ్మా? అలాంటి వాడికే జన్మరహితం కాదనిపిస్తే ఇక మనలాంటి వాళ్ళం మనమెంత, మన సాధనా బలం ఎంత, మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఎలాంటి స్థితిలో ఉన్నాం, ఇప్పుడు మనకి పరిపూర్ణ గురువు అవసరమా లేదా అంటే ఏమో ఎవరిది వాళ్ళకే తెలియాలి. ఎవరిది వాళ్ళకే తెలియదు. ఎందుకంటే బ్రహ్మము నుండి అధో పరిణామం చెంది మనం బ్రహ్మము నుండి అధో పరిణామం చెంది బ్రహ్మము నుండి అవ్యక్తము, మహత్తు, మహదాంకారము, పంచతన్మాత్రలు, పంచమహాభూతాలు జీవ జగత్తుగా ఏర్పడి ఈ జగత్తులో ఒక ఉపాధి ధరించి కృష్ణమూర్తి అని పలుకుతుంది. ఇక్కడ అర్థమైందమ్మా? దేహమే నేను అనుకుంటున్నా. నా అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి మళ్ళీ ఊర్ధ్వ పరిణామం చెందితే స్థూల శరీరం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనసు నేను కాదు, ప్రాణము నేను కాదు, జీవుడు నేను కాదు, బ్రహ్మమే నేనని స్వరూప జ్ఞానం కలిగింది. స్వస్వరూప జ్ఞానం కలిగింది. అంటే అప్పుడు బ్రహ్మమే నేను అంటే ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికే చేరుకున్నాం. ఓకే, టాస్క్ కంప్లీటెడ్ కదా. మరి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పోతే ఇంకా అయిపోయింది కదా. ఇక్కడ మళ్ళీ పరిపూర్ణ గురువుతో అవసరం ఏముంది మనకి అనిపిస్తుంది కదా. అంటే పరిపూర్ణ గురువుతో అవసరం లేదు. ఎక్కడి నుంచి వచ్చినా అక్కడ పోవడానికి అద్వైతం సరిపోతుంది. మనం బ్రహ్మము నుండి అధోముఖ పరిణామం చెంది శరీరాన్ని ధరించి నేను అని పలుకుతున్నాం. మళ్ళీ ఇప్పుడు గురువు యొక్క మనకు చెప్పేటువంటి లోకంలో చెప్పేటువంటి అనేకమైనటువంటి సాంప్రదాయాల్లో సాధన చేసేటువంటి వాళ్ళు అడుగులు వేస్తూ ఊర్ధ్వముఖ పరిణామం చెంది బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మం అనేటువంటి సోహమస్మి, అహం బ్రహ్మస్మి, తత్వమసి బ్రహ్మ అనేటువంటి స్థాయికి చేరుకుంటారు. శుద్ధ ఎరుక స్థితికి చేరుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ అక్కడికి చేరుకుంటారు. ఇంక అయిపోయింది కదా. మళ్ళీ దీనికి మళ్ళీ ఆ గురువు దగ్గరికి ఈ గురువు దగ్గరికి నాకు సాధన లేదు, ఈ పరిపూర్ణ గురువు అనేటువంటి అవసరమా అంటే ఒకవేళ ఎవరికైనా కానీ ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏమైనా సందేహం కలిగితే అక్కడ ఇంకేమైనా నేను మళ్ళీ జన్మకు వస్తానేమో, నా సాధన కంప్లీట్ కాలేదేమని అనిపిస్తే అప్పుడు పరిపూర్ణ గురువు దగ్గరకు రావాలి. ఈ సాధకుడు వచ్చినట్టు సాధన సంపత్తి కందార్థంలో చెప్పినటువంటి సాధకుడు ఇట్లా వచ్చినోడు అన్నమాట.
తాను చేసినటువంటి సాధన వల్ల ఉపయోగం లేదని బ్రాహ్మీ స్థితికి చేరుకున్నటువంటి సాధకుడు అడుగుతున్నాడు అన్నమాట. అర్థమైందా? ఎందువల్ల అంటే ఇప్పుడు సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు సూర్యుని యొక్క వేడికి ఆవిరై మేఘరూపాన్ని ధరించి మళ్ళీ ఆ వాతావరణం చల్లబడినప్పుడు ఆ మేఘం వర్ష రూపాన్ని వర్షించి మళ్ళీ మన ఊరిలో కురిసి లోకం మొత్తం కురుస్తుంది కదా. ఇలా లోకం మొత్తం కురవబడినటువంటి ఈ వర్షం మళ్ళీ ఈ నీళ్ళు కాలవలై వాగులై చెరువులై నదులై మళ్ళీ సముద్రం కాడికే వెళ్తున్నాయి. అవి ఎక్కడ స్టార్ట్ అయింది? వాటి జననం ఎక్కడ స్టార్ట్ అయింది? సముద్రంలో. మళ్ళీ గమ్యం సముద్రం. ఎక్కడైతే పుట్టినాయో మళ్ళీ అక్కడికే చేరుకుంటున్నాయి, ఎక్కడ పుట్టినాయో అక్కడికే చేరుకుంటున్నాయి. మళ్ళీ కొన్ని రోజులైన తర్వాత సముద్రంలో తిరిగితే కంప్లీట్ అయిపోయిందా? మళ్ళీ ఎండకి సూర్యుని యొక్క వేడికి మళ్ళీ మేఘరూపాన్ని వర్షించి మళ్ళీ వర్ష రూపంలో మళ్ళీ సముద్రానికి చేరుకుంటాయి. ఇది రొటీన్, ఒక చక్రం లాగా, ఈ ఒక సర్కిల్ లాగా పునరపి జననం పునర్మరణం జరుగుతూ ఉన్నాయి. మనం కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడి నుంచి వచ్చినాం? బ్రహ్మం దగ్గర నుంచి వచ్చినాం. మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? బ్రహ్మం దగ్గరికి వెళ్తాం. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది అక్కడి నుంచే కదా, మళ్ళీ కిందకు వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ తాను సంకల్పించినప్పుడు మళ్ళీ క్రిందికి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మళ్ళీ అక్కడికి చేరకుండా బ్రహ్మమును చేరకుండా, ఎరుకను ఆశ్రయించకుండా, ఎరుక యందు భ్రాంతి లేకుండా ఉండేటువంటి మార్గము సాధన ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి ఈ సాధకుడు గురువు దగ్గరకు వచ్చాడు. సాధన సంపత్తి సాధకుడు అట్లాంటి వాడనమాట. అలాంటి అర్హత కలిగి ఉన్నటువంటి సాధకుడు ఇక్కడికి వచ్చాడు. ఓకే, అప్పుడు అడిగితే శరణాగతుడగు శిష్యుని కరుణామృత దృష్టి చేతగని మోదము ముప్పెరిగొన మృదువాక్యములను పరమదయాళుండు గురుడు భక్త వినుమనేను సంశయామీక బాధింపాదనేను పరిపూర్ణమొకటిలే నిరుకానేదొకటుండు పరిపూర్ణమెరుకల ఎరిగి ఎరుకనో మాను భక్త వినుమనేను సంశయామీక బాధింపాదనేను. ఆ సాధకుడు శరణాగతి చెందాడు. ఆ శరణాగతుడైనటువంటి శిష్యుని చూసి ఆ సద్గురుమూర్తి యొక్క ఆనందం ముప్పిరిగొన్నదంట. వారి యొక్క ఆనందానికి చెప్పలేనంత ఆనందం కలిగింది. ఎందుకంటే వెయిట్ చేస్తుంది ఇట్లాంటి వాడు ఎవరైనా వస్తారా అని. పరిపూర్ణ బోధ కోసం ఎవరైనా సాధకుడు వస్తారేమోనని ఎదురు చూస్తున్నాను అనమాట. ఎవరు వస్తారు? ఇప్పుడు ఆశ్రమంలో మీరు కూర్చున్నారనుకోమ్మ, పరిపూర్ణ గురువు పాండురమ్మ గారు ఇక్కడ కూర్చున్నారనుకోమ్మ, ఎవరు వస్తారు? మిగతా గుడిలోకి ఎంతమంది పోతారు? గురువు గారి దగ్గరికి ఎంతమంది వస్తారు? అమ్మగారు ఏం ఆలోచిస్తుంది? గుడికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది, గురువు దగ్గరకు వచ్చేవాళ్ళు ఎంతమంది? అర్థమైందమ్మా? జన్మ కారణమయ్యేటువంటి దానికోసం సాధన చేసేవాళ్ళు ఎవరు, జన్మరహితం కోసం సాధన చేసేవాళ్ళు ఎవరు, ఇవి కదా అమ్మగారు క్యాలిక్యులేట్ చేసుకునేది. ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఎవరు ఎలాంటి ఆసక్తితో ఉన్నారు, ఎవరు ఎటువైపు అడుగులు వేస్తున్నారు అనేది కదా అమ్మగారు చూసేది. అమ్మగారు అది గుర్తిస్తారా లేదా? ఇప్పుడు పిల్లల యొక్క మనసులో ఏముందో తల్లిదండ్రులకు తెలుస్తుంది. వాళ్ళు చెప్పక్కల్లా, పిల్లలు చెప్పక్కల్లా, తల్లిదండ్రులు అడగక్కల్లా. ఎందుకంటే వాళ్ళకి ఇట్టే అర్థమైపోయింది. తల్లిదండ్రుల గొప్పదనం అదనమాట. పిల్లలు అడగకుండానే వాళ్ళ పిల్లవాడికి తండ్రి ఫోన్ కొనిచ్చాడు. పిల్లగాడు అడిగాడా? అడగలేదు. అడగకుండానే ఫోన్ ఎట్లా కొనిచ్చిండు తండ్రి అంటే పిల్లవాడి మనసులో ఏముందో తండ్రికి తెలుస్తుంది. అర్థమైనా? అట్లనే గురువుకు కూడా ఆ వచ్చినటువంటి శిష్యుడు యొక్క ఆంతర్యం తెలుస్తుంది. శిష్యుడు కూడా అవసరమైనంత వరకే బోధ చేస్తారు. గురువుగారికి వచ్చిందంత శిష్యుడు గొప్ప చెప్పరమ్మ. గురువుగారికి వచ్చిందంత శిష్యుడికి గొప్ప చెప్పరు. ఎందుకంటే వాడికి అర్థం కావాలి కదా. ఇప్పుడు పిల్లవాడికి వండిన గిన్నెలో ఉన్నది మొత్తం పెడితే ఏమవుతుంది? అజీర్తి చేస్తుంది. హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి వాడికి అరిగించడానికి. అవునా కాదా? అట్లనే వచ్చిన శిష్యులందరికీ గురువుగారికి వచ్చిన జ్ఞానం మొత్తం చెప్పరు. వాడికి ఎంతవరకు అవసరమో అంతే చెప్తారు. అమ్మగారు కూడా అంతే అనమాట. నాకు పరిపూర్ణ బోధొచ్చు, మీ అందరికీ పరిపూర్ణం చెప్తా అని చెప్పదనమాట. వినే ఆసక్తిని బట్టి ఆచరించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడికి మాత్రమే ఆ జ్ఞానాన్ని వారు అందించారు. అవునా కదా? ఇప్పుడు శిష్యుడు ఎక్కడికి వచ్చిండు గురువుగారి దగ్గరికి? నాయన, నేను సాధనలన్నీ పూర్తి చేశాను, నాకు ఏదైనా ముఖ్య సాధన చెప్పండి అన్నాడు. ఏమన్నాడు? ముఖ్య సాధన ఏదైనా ఉంటే చెప్పండి అన్నాడు.
అప్పుడు గురువుగారికి ఆనందం కలిగింది. అబ్బా ఎలాంటి మంచి శిష్యుడు వచ్చాడరా, ఎన్నాళ్ళకి వచ్చాడు నా దగ్గరికి అనుకుంటారా అనుకోరా? ఎంతమంది ఉంది ముఖ్యం కాదు, అర్థమైందమ్మా? ఎంతమంది ఉపదేశం తీసుకుంది ముఖ్యం కాదు, ఎంతమంది ఉత్తీర్ణులయ్యారన్నదే చూస్తాడు గురువు. అర్థమైందమ్మా? లెక్క చూడరు, 100 మంది 200 మంది 1000 మంది అయితే నాకెందుకు, ఎంతమంది అయితే నాకెందుకు, వాడితో పనే ఉంది. అర్థమైంది? ఎవడు ఉత్తీర్ణుడయ్యాడో వాడంటే నాకు ఇష్టం. గురువుకి ఎవరిష్టం? ఉత్తీర్ణుడైనటువంటి వాడంటేనే ఇష్టం. మరి మిగతా వాళ్ళందరంటే ద్వేషం అని కాదు, వాళ్ళు కూడా ఉత్తీర్ణులు కావాలని కోరుకుంటాడు. అర్థమైందమ్మా? మనకి 4 శుశ్రూషలు చెప్పినప్పుడు భావ శుశ్రూష అని ఒకటి చెప్తారమ్మా, విన్నారా? 4 శుశ్రూషలు అంటే ఏముంటాయి శుశ్రూషలు? ఆత్మ శుశ్రూష, అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష. ఇక్కడ భావ శుశ్రూష మనం ఎలా నడుచుకోవాలి అంటే, గురువు గారి యొక్క భావం ఏదైతే ఉన్నదో ఆ భావానికి తగ్గట్లుగా మనం నడుచుకోవటమే భావ శుశ్రూష అంటే. గురువు యొక్క భావానికి అనుగుణంగా మనం జీవించగలగాలి. అర్థమైంది? అనుకుంటాం అనుకో. ఇప్పుడు సపోజ్ మన పిల్లలు ఉన్నారనుకోమ్మా, వాళ్ళు ఎలా జీవిస్తే బాగుంటుందో మనం అనుకుంటామా అనుకోమా? వాడు ఒక ఇల్లు కట్టుకొని, వాడు ఒక కారు కొనుక్కొని, మంచిగా వ్యాపారం చేసుకొని, ఓ 10 కోట్లు సంపాదించుకొని, వాడు హ్యాపీగా ఉంటే, పోయినప్పుడల్లా అమ్మ రండి నాన్న రండి అని చెప్పి, వెళ్ళినప్పుడల్లా మంచిగా పలకరించి 4 ముద్దలు పెడితే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇదే కదా తల్లిదండ్రులు కోరుకునేది, మనం ఇదే కోరుకుంటాం కదా. మన పిల్లల నుంచి మనం ఏం ఆశిస్తున్నామో మరి గురువు కూడా శిష్యుల నుంచి ఆశిస్తారా ఆశించరా? అంటే గురువు గారు కూడా అంటే వీడు నా దగ్గర ఉపదేశం తీసుకున్నాడు కాబట్టి 4 కార్లు కొనుక్కోవాలా, 4 బిల్డింగ్లు కట్టుకోవాలా, 4 కోట్లు సంపాదించుకోవాలని అనుకుంటాడా గురువు గారు? మనం భౌతికంగా ఎదగాలని కోరుకుంటారా? గురువు గారు మనం భౌతికంగా ఎదగాలని కోరుకోరు. ఎక్కడ ఎదగాలనుకుంటారు? మనం ఆధ్యాత్మికంగా ఎదగాలని కోరుకుంటారు, మనం జ్ఞానంలో ఎదగాలని కోరుకుంటారు. మనం భౌతిక సంపన్నులం కాదు కావాల్సింది, జ్ఞాన సంపన్నులం కావాలని చెప్పి గురువు కోరుకుంటారు. అవునా కాదా? అట్లే ఈ శిష్యుడు గురువుగారి దగ్గరకు వస్తే ఫుల్ హ్యాపీ అయింది. సాధన సంపత్తి గల శిష్యుడు వస్తే హ్యాపీ అయింది. అప్పుడు ఏమన్నాడంటే, నీకు ముఖ్య సాధన చెప్తే నేను చెప్తాను నీకు. పరిపూర్ణం ఒకటి లేదు, లేనెరుకనేదొకటుండు, పరిపూర్ణమెరుకన ఎరిగి ఎరుకను మాను, భక్త వినుమనేను సంశయమీక బాధింపాదనేను. నాయన నువ్వు ఒక సంశయంతో వచ్చును కదా, నీ సంశయం పోవాలంటే నేను చెప్పినట్లు పరిపూర్ణం అనేది ఒకటి ఉంది, లేనెరుక అనేది ఒకటి ఉంది. పరిపూర్ణమును ఎరుకను ఎరిగి, ఈ ఎరుకను మానుకో, ఈ ఎరుకను మానుకో, ఇక నీకు ఏ బాధ ఉండదు, నీ సంశయం ఇక నిన్ను బాధించదు అన్నాడు. కాకపోతే ఒక కండిషన్ ఉంటుందా ఉండదా గురువు దగ్గర? మనమే పిల్లగాళ్ళకి ఎన్ని కండిషన్స్ పెడతామా పెట్టమా? మా అమ్మగారు ఎప్పుడు పెట్టలేదు కృష్ణయ్య గారు, మాకు అమ్మగారు ఏం చెప్పాలి, మేము ఎటు పోయినా ఏమనేవారు కాదు. ఏమనరా అమ్మ? ఒక్కోసారి డైరెక్ట్గా చెప్పలేకపోతే ఇండైరెక్ట్గా చెప్తారు. సాధకుడు గుర్తించగలగాలి, శిష్యుడు గుర్తించగలగాలి. అర్థమైందమ్మా? కందార్థం ఇంకోటి ఉంటుంది కమ్మా. ఏ సాధన నీకెందుకు వీసానికి బనికి రాదు వినుమాయ్యా, నే సాధుల చే విన్నది ఏ సాధన లేని బోధ ఎరిగింతూ పోకు, సాధనాల మరిగితే రాకు, ఏ సాధనల జోలి ఏ నొల్లానని నీవు బాసా చేసేవేని, పరిపూర్ణ బోధాను ఎరిగింతూ పోకు, సాధనాలందు మరిగితే రాకు. ఏమని చెప్తున్నారు? ఏ సాధన నీకెందుకు, వీసానికి బనికిరాదు. అంటే ఈ లోకంలో చెప్పబడినటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో ఆ సాధనలు ఏవి కూడా ఈ యొక్క నేను చెప్పబోయేటువంటి సాధన ముందు వేసానికి కూడా పనికిరావు. అంటే ఎందుకు కొరగానివి. మనం ఒప్పుకుంటామా అమ్మ?
మనం చేసే సాధన పనికిరావు అంటే మనం ఒప్పుకుంటామా? నేనంటలేదు, ఇక్కడ భాగవత కృష్ణదేశకుల వారు అన్నారు, మీరు చేసేటువంటి సాధనలు పరిపూర్ణ బోధ ముందు వేషానికి కూడా పనికిరావని చెప్పారు. వేషానికి కూడా అంటే వేషానికి కూడా పనికిరావంటే ఏ సాధన చెప్పి మనం ఏమి సాధన చేస్తున్నాం? ఇంతకుముందు ఏం చేస్తున్నామో మళ్ళీ అవే చేస్తామా? అదే చేస్తే వద్దంటున్నారు. ఏ సాధన నీకెందుకు వీసానికి పనికి రాదు వినుమాయ్యా, నే సాధుల చేవిన్నది ఏ సాధన లేని బోధ ఎరిగింతూ పోకు, సాధనాలందు మరిగితేరాకు. అంటే నే సాధుల చేవిన్నది, నేను ఎక్కడ విన్నా? సాధుల చేవిన్నా. సాధులు అంటే ఎవరు? సాధన పూర్తి చేసినటువంటి వాళ్ళు, సాధన పూర్తి చేసినటువంటి సాధువులు, మన సాంప్రదాయంలో ఉన్నటువంటి మన పూర్వీకులు. ఎక్కడి నుంచి వచ్చింది మనకి జ్ఞానం? దక్షిణామూర్తి నుండి శ్రీమన్నారాయణుడికి, శ్రీమన్నారాయణ నుంచి సూర్యుడు, యాజ్ఞవల్కి, జనకుడు, శుకుడు, సాందీపుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, ఉద్ధవుడు, శ్రీధర శివరామ దీక్షితుల వారు, మనకు సాంప్రదాయంలో బుర్హానుద్దీన్ గారు, పాపయ్య గారు, సత్యనారాయణ గారు, అలాగే పాండరమ్మ గారు, పరంపరగా మనకు వచ్చింది. వీళ్ళే సాధువులు. అంటే ఎవరు? వాళ్ళు సాధువులు అంటే మళ్ళీ కాషాయ వస్త్రాలు కట్టుకొని ఆ సాధువులని కాదనమాట. సాధువులు అంటే ఎవరంటే మన పూర్వీకులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సాధన పూర్తి చేసినటువంటి వారు. సాధన పూర్తి కాకపోతే సాధకులు అంటారు, సాధన పూర్తి కాకపోతే సాధకులు, సాధన పూర్తయితే సాధువులు. సాధన పూర్తయినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. నే సాధుల చేవిన్నది అంటే పరంపరాప్రోక్తంగా నాకు ప్రాప్తించినటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉన్నదో దాన్ని నీకు చెప్తా. నే సాధుల చేవిన్నది ఏ సాధన లేని బోధ ఎరిగింతు, ఏ సాధన లేని బోధ ఎరిగింది. నువ్వు ఇక్కడికి వచ్చినావనుకో, ఇక్కడేమి సాధన చేయక్కల, ఇక్కడేం చేయాలా? మిగతా చోట్ల ఏదైనా సాధించాలంటే సాధన చేయాలి. మిగతా చోట్ల ఏం చేయాలా? సాధన చేస్తే వాళ్ళ పద్ధతి అది, వాళ్ళ దగ్గర సాధన చేయాలి. ఇక్కడేంటి? నువ్వు సాధన చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను చెప్పబోయేటువంటి పరిపూర్ణ బోధ నీకు అర్థం కావాలంటే, ఈ యొక్క సంజ్ఞ నీకు తెలియాలంటే ఏ సాధన చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏ సాధన లేని బోధ ఎరిగింతు నీకు నేను తెలియజేస్తాను. కానీ ఎరిగింతు పోకు, నువ్వెటు వెళ్ళొద్దు. ఎందుకు? నువ్వు ఆల్రెడీ అక్కడి నుంచే వచ్చావు కదా. నాకు అదొద్దు ఇదొద్దని అవన్నీ వద్దనుకొని ఇక్కడికి వచ్చి నువ్వు మిగతా సాధనలని వద్దనుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్తా అంటే నువ్వు వద్దనే ఇక్కడికి వచ్చి మరి నువ్వు నిజంగా వచ్చినవా అబద్ధంగా వచ్చినవా నాకు తెలియాలి కదా. నువ్వు నిజంగా వచ్చినవా అబద్ధంగా వచ్చినవా ఎలా వచ్చినవా నాకు తెలియాలి కదా. ఒకరోజు భార్యాభర్తలకు గొడవైందండి. ఇంట్లో భార్యాభర్తలకి గొడవైందంట. ఆమె గట్టిగా మందలిచ్చింది. ఎప్పుడు అంద పాపం ఆ రోజు ఎందుకో గట్టిగా ఒక తూకంగా ఒక మాట అన్నది. ఆయన కొంచెం హట్ అయ్యాడు కొంచెం. రాత్రి 12 చెప్పకుండా ఇంట్లో మనం 10,000 వేసుకొని గురువుగారు ఆశ్రమం గారి పోయిండు. మరి ఎటు వెళ్ళినా వాళ్ళు చుట్టాలు కదా, ఊరుకుంటారా? పరువు తీరు చుట్టాలు ఇంటికి వెళ్తే గురువుగారు కదా జ్ఞానం ఉన్నటువంటి వాడు కాబట్టి మళ్ళీ నిలబెట్టగలడని చెప్పి గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏంది నాయన వచ్చినవాడు, ఇక నేను ఇంటికి వెళ్ళను గురువుగారు, నేను ఇంటికి వెళ్ళను. ఏనాయన నేను వెళ్ళను గురువుగారు, అంతే, నేను కట్టిఫ్ చేసుకొని వచ్చాను, ఇంటికి కట్టిఫ్ చేసుకొని వచ్చాను. ఏం జరిగిందని అంటే అడగొద్దు గురువుగారు, ఏం జరిగిందో నువ్వు అడగొద్దు. నాకు సంసారం మీద విరక్తి కలిగింది, నాకు వైరాగ్యం వచ్చింది. ఇప్పుడు నేను ఇంటికి పోనంటే పోను గురువుగారు, మీరు ప్రెజర్ చేయొద్దు అన్నాడు. సరే ఎందుకులే అంత గట్టిగా చెప్తున్నాడు. సరే నాయన ఉండు నాయన, నీ ఇష్టం, ఈ ఆశ్రమం నా ఒక్కరిది కాదు నీది కాదు, ఈ ఆశ్రమం అందరిది, ఎంతమంది అయినా ఉండొచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు, యువర్ ఛాయిస్. సేవ చేసుకుంటూ ఆశ్రమం 4 రోజులు గడిచింది. తర్వాత భార్య వచ్చింది, గురువుగారి దగ్గరకు వచ్చింది. ఆమెకి అడ్రస్ తెలుసుకొని అక్కడ చుట్టాలందరికీ ఎంక్వైరీ చేసుకున్నది, ఎక్కడ లేకపోతే గురువుగారి ఆశ్రమం అని చెప్పి వచ్చిన తర్వాత గురువుగారు మరి మా ఆయనగారు వచ్చారంటే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చుగా అంటే, ఆయన ఎవరికి చెప్పొద్దనడమ్మా, అందుకే నేను చెప్పేది కాదు కదా, మరి మాట తప్పకూడదు కదా, అందుకే నేను ఆయన మాట తీసుకున్నాడు కాబట్టి చెప్పలేదు. సరే ఏదైతే ఆయన ఇక్కడ ఉన్నాడు చాలా సంతోషం గురువుగారు అన్నాడు. సరే ఆయన పంపిస్తే నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోతా అన్నాడు. ఆయన ఇద్దరినే కూర్చోబెట్టిండు.
ఆయన అడుగుతున్నాను అనమాట, మరి అయ్యా మరి మీ భార్య వచ్చింది, మరి రమ్మంటుంది, వెళ్తావా అంటే గురువుగారు మీ ఇష్టం అంటే ఏంటర్థం, మీరు వెళ్ళమంటే వెళ్తా అంటాడు. ఇప్పుడు ఆయన నిజంగా వచ్చినట్ట అబద్ధంగా వచ్చినట్ట? తాత్కాలిక భావావేశంతో, కోపంతో, తాత్కాలిక భావావేశంతో వచ్చాడు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పిల్లల వ్యాపారం ఏమవుతుందో, పొలం ఏమవుతుందో, ఎంత నష్టం వస్తుందో, వాడు పిల్లగాడు సరిగా పొలం పట్టించుకుంటుండో లేదో, వీడు వ్యాపారం సరిగా చేస్తుండో లేదో, ఎంత నష్టం తెస్తున్నారు, రోజు ఇదే అనేది వాడికి. ఆశ్రమంలో ఉన్నా కానీ వాడికి మనసు మొత్తం సంసారంలోనే ఉంది. ఇప్పుడు వాడు నిజంగా వచ్చిండా అబద్ధంగా వచ్చిండా? అబద్ధంగానే వచ్చిండు. నిజంగా వైరాగ్యం వచ్చి రాలేదు. నిజంగా వైరాగ్యం వచ్చి రాలేదు కాబట్టి మళ్ళా వెనక్కి రిటర్న్ అయ్యేళ్ళాడు. అట్లనే ఇక్కడ సాధనాలందు మరిగితేరాకు, సాధనాలందు మరిగితేరాకు, నైనా నేను ఎరిగిస్తాను, నిన్ను ఎటు వెళ్ళొద్దన్నా. మళ్ళా ఒకవేళ నువ్వు సాధనల వైపు వెళ్ళేటైతే ఇటు రావద్దు, మళ్ళా ఇటు రావద్దు. ఏ సాధనల జోని ఏ నొల్లానని నీవు బాస చేసితేవేని పరిపూర్ణ బోధను ఎరిగింతు పోకు, సాధనాలందు మరిగితేరాకు అని చెప్పారు. అంటే ఏంటి అర్థం? నాయనా నేను నీకు ఎరిగిస్తాను కానీ నువ్వు ఎటు వెళ్ళొద్దు. మళ్ళీ నీకు సాధనలు ఇష్టమైతే మళ్ళీ నువ్వు అట్టే వెళ్తా అంటే మరి ఇక్కడొచ్చి ఇక్కడ 2 రోజులు ఉండి మళ్ళీ అక్కడ 2 రోజులు ఉండి ఇట్లా అటు ఇటు తిరుగుతుంటే నువ్వు పర్ఫెక్ట్ అయినట్టా కాదా? నీకు పరిపక్వత వచ్చినట్టా రానట్టా? నువ్వు నిజంగా జన్మరహితం కోసం ఇక్కడికి వచ్చినవా రానట్టా ఎలా తెలుస్తుంది నాకు? బాసా చేసేది నువ్వు ఇక్కడ ప్రమాణం చేయాలి, నేను ఎటు వెళ్ళనని, నేను ఎటు వెళ్ళనని చెప్పి ప్రమాణం చేయాలి. బాసా చేసితివేని పరిపూర్ణ బోధన ఎరిగింతు. మరి గురువుగారు మా అందరూ కూడా మరి మంత్రాలు అప్పుడే చెప్పారుగా, ద్వాదశి, షోడశి, పంచదశి మంత్రాలు అప్పుడే చెప్పారు. మరి మా అమ్మగారు ఎప్పుడు మరి పొమ్మని కానీ రమ్మని కానీ అనలేదుగా. మేము పోయినా ఏమనరు, వచ్చినా ఏమనరు, బాగానే ఉంది. మరి మీరేందో ఇటగట్టి చెబుతున్నారు అమ్మ? మంత్రాలు అమ్మగారు చెప్తే అయిపోయినట్టేనా అమ్మ? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చుకుని అయిపోయినట్టేనా? ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం లేదా? దానికి తగ్గ పద్యం చేయాల్సిన అవసరం లేదు. ఇది డాక్టర్ గారు చేసే పనే అమ్మ? ట్యాబ్లెట్లు వేసుకోవడం డాక్టర్ గారు చేసే పనే, మనం చేసే పనే? పచ్చని పాటించాల్సింది మనమా డాక్టర్ గారా? అంతే కదా. ఇప్పుడు గురువుగారు మంత్రాలు చెప్పారు, మంత్రాలు అనుష్ఠానం చేయాల్సింది మనమా గురువుగారా? ఆచరణ కుదరాల్సింది మనకే గురువుగారికే? అయితే మనకు స్థితి కుదిరింది లేనిది ఎవరు గుర్తిస్తారు? మనకి స్థితి కుదిరింది లేది ఎవరు చెప్తారు అంటే ముందు మనకు తెలుస్తుంది, అయితే గురువుకు తెలుస్తుంది. వీళ్ళిద్దరికే, ఈ లోకంలో ఎవరికి తెలుస్తుంది? ఇద్దరికే తెలుస్తుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు తల్లి అన్నం పెట్టేప్పుడు వాళ్ళ తోటికి వాళ్ళు పెడుతుందన్నమాట. ఇంకా చాలేవే మావాడు కడుపు నిండింది ఇంకా చాలా అంటుంది తల్లి. ఎందుకంటే తల్లికి తెలుసు వాడు ఎంత తినగలడో తల్లికి తెలుస్తుంది. తల్లి ఆగు అని చెప్తుంది. అలాగే గురువు కూడా శిష్యుడి యొక్క మనస్తత్వాన్ని కానీ శిష్యుడి యొక్క నడవడికను బట్టి వాడి యొక్క ఆలోచన విధానాన్ని, ఇంటెన్షను గుర్తించగలుగుతాడు గురువు. ఇదొకటి. లేకపోతే గురువు అందుబాటులో లేకపోతే శిష్యుడే చెప్పాలి నా కడుపు నిండిందని. ఇప్పుడు అన్నం పెడుతున్నారనుకోమ్మ, నా కడుపు నిండింది చాలని ఎవరు చెప్పాలా? వాడికి కూడా తెలుస్తుంది. ఒకటి తల్లికి తెలుస్తుంది, రెండోది వాడికి కూడా తెలుస్తుంది. కడుపు నిండింది లేదనేటువంటి విషయం వాడికి కూడా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మనం తరించామా లేదా అనే విషయం ఇప్పుడు ఎవరికి తెలియాలా? తెలిస్తే పాండ్రమ్మ గారికి తెలియాలి. ఎవరు తెలియాలా? పాండ్రమ్మ గారికి తెలియాలి. వారు ఇప్పుడు భౌతికంగా లేరు. వారు ఉన్న రోజుల్లో చూశారు, చెప్పారు. ఇప్పుడు వారు భౌతికంగా లేరు. ఇంకా రెండోది ఎవరికి తెలియాలా? మనకు తెలియాలి. లేదా పాండ్రమ్మ గారి స్థాయిలో ఉన్న గురువుకి ఆయన తెలియాలా, లేదా మనకు తెలియాలి? మనకి తెలియాలి. ఇప్పుడు మనకి జన్మరహితం అయిందా కాలేదా అనే విషయం ఎవరైనా ప్రశ్న వేశారనుకోండి, మనం ఏం అనుసరిస్తాం? ఇప్పుడు మనకి భ్రాంతి రహితం అయిందా కాలేదా, జన్మరహితం అయిందా కాలేదా? వేయరమ్మ ప్రశ్న.
ఒకవేళ ఎవరు వేయలేదు, గురువుగారు మాకు ఎవరిట్లా నకరకాల్లో అడగరని మీరు అడుగుతున్నారని మీరు అనుకోవద్దు. ఒకవేళ నేనే అడిగా అనుకోమ్మా, మీకు ఎవరు అడగరంటున్నారు కాబట్టి నేనే అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడు మనందరికీ, మీకే కాదు నాకు కూడా, ఈవెన్ ఇంక్లూడెడ్ ఆల్, నాకు జన్మరహితం అయింది కాలేదు అనే విషయం ఎలా తెలుస్తుంది? మనందరికీ జన్మరహితం అయింది కాంది ఎలా తెలుస్తుంది? భగవద్గీతలో ఒక పరమాత్మ ఒక హింట్ ఇస్తారనమాట. హింట్ ఎలా ఇస్తారంటే, జ్ఞానం కలిగినందుకు గుర్తు ఏంటంటే మళ్ళీ మోహంలో పడకుండా ఉంటాడు, మళ్ళీ అజ్ఞానం వైపు అడుగులు వేయకుండా ఉంటాడు. జ్ఞానం కలిగిన దానికి గుర్తు ఏంటంటే అజ్ఞానపు చేష్టలు మానుకుంటాడని అర్థం. ఒకడికి పిచ్చి తగ్గిందా అని అడిగారంట. వాడికి పిచ్చి తగ్గిందా అంటారు. అవును నాకు పిచ్చి తగ్గింది, కానీ ఆ రోకలు ఉంటే మెడకు చుట్టండి అన్నాడంట, లేకపోతే తలకు చుట్టండి అన్నాడంట. అంటే వాడికి తగ్గినట్ట ఎలా తెలుసు? వాడు తలకు చుట్టమన్నది టవల్ తెచ్చుకొచ్చి తలకు చుట్టం అంటే ఏం లేదు, వాడు రోకలు తెచ్చి తలకు చుట్టమన్నాడంటే వాడికి పిచ్చి తగ్గలేదని మనకు అర్థమైంది. ఎలా తెలుస్తుందంటే వాడి ప్రవర్తనను బట్టి, వాడి యొక్క మాట తీరుని బట్టి, వాడి యొక్క ప్రవర్తన బట్టి వాడికి పిచ్చి తగ్గిందా లేదా మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. అలాగే ఇప్పుడు మనకి జన్మరహితం అయింది కాంది, భ్రాంతి నశించింది లేనిది, భ్రాంతి రహితం అయింది లేనిది ఎలా తెలుస్తుంది? మనకైంది లేనిది, మనకు జన్మరహితమైంది ఎవరు చెప్పాలి మనకి? ఎవరు సర్టిఫై చేయాలి మనకి? ఒకటి ఎవరన్నా ఇందాక గురువు గారు, రెండోది మనకు మనం. ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాం కదా, అందుబాటులో మనం ఇక్కడే ఉన్నాం కదా. అందరూ వెళ్ళేప్పుడు మీరు సంతకం పెట్టాలి జన్మరహితమైందని. ఓ పేపర్ ఇస్తారు అనసూయమ్మ గారు, ఓ పేపర్ మీద మీరు అందరూ కూడా నాకు జన్మరహితమైందని మీరు సంతకం పెట్టాలి. కాకపోతే చెప్పండి ఎందుకు కాలేదో, ఎక్కడ మన భ్రాంతి ఎక్కడుందో తెలుసుకుందాం. ఎక్కడన్నా మనం భ్రాంతి పడి ఉంటే ఓకే, అర్థమైనా? జన్మరహితమే అంటే ఏంటి గురువుగారు, అసలు ఏం చేస్తే జన్మరహితమైనట్టు ఒక ఫైనల్ కంక్లూషన్ ఒక మాట చెప్పండి అని ఒకవేళ అడిగితే మనం, అర్థమైందమ్మా? మనకు దేని యందు భ్రాంతి లేకుండా ఉండాలి, దేని యందు ఆసక్తి లేకుండా ఉండాలి, దేని యందు ప్రేమ లేకుండా ఉండాలి. అర్థమైందమ్మా? అమ్మగారు కూడా ఎప్పుడో చెప్తూ ఉండేవారు, పాండ్రమ్మ గారు, సచ్చినట్టు పడి ఉండాలంటారు. అర్థమైందమ్మా? ఎట్లుండాలి శిష్యుడు? సచ్చినట్టు పడి ఉండాలంట. ఓహో, సచ్చినట్టు పడి ఉండాలన్నారా? మనం బతుకున్నప్పుడు పడంగా, చచ్చిన తర్వాత పడతాం కాదు, వాళ్ళు చూసుకుంటారేమో అనుకుంటా. అట్లా చెప్పింది అమ్మగారు. చావాల్సిందేంటి? శరీరం, అది ఎట్లా చచ్చింది దాని గురించి మనం మాట్లాడేదేముంది? అర్థమైందమ్మా? శరీరం అది వచ్చేది, అది ఎట్లా చచ్చేది దాని గురించి నువ్వు అనేదేముంది? కళ్ళు మూసుకొని నిద్రపోయి ఏ జైన్ చేయి, రోజు నువ్వు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల ఇది 70, 80, 90 ఏమైంది సంవత్సరాలు గడిచిపోతూనే ఉండదు శరీరానికి. ఉంటుందా? మనం ఉన్నామన్నా ఉంటుందా? ఉండదు కదా. చావాల్సింది శరీరం కాదు, నువ్వు అన్నా అనకపోయినా చచ్చింది. దానికోసం పెద్ద ఏం సాధన చేయక్కల, శరీరాన్ని చంపడం కోసం మనం ఏం చేయక్కల. రోజు అన్నం తిని, రోజు పడుకొని, రోజు ట్యాబ్లెట్ వేసుకుంటే కొన్నాళ్ళకి అదే చచ్చింది. అర్థమైందమ్మా? మరి అమ్మగారు సామం అన్నది ఇంకేదై ఉంటుందమ్మా సచ్చినట్టు పడి ఉండమంటే? అహం చావాలి, నేను నాది అనేటువంటి అహంకారము మమకారం చావాలి, ఇవి పోవాలన్నమాట, అవి పోవాలి. అర్థమైందమ్మా? చాలా సందర్భాలమ్మా తన ఐడెంటిటీ మిస్ అయితే ఊరుకుంటాడా? ప్రోటోకాల్ మిస్ అయితే ఊరుకుంటారా? భక్తులే కదమ్మా, గురువుల స్థాయిలో కూడా ఈ అహంకారం మమకారం ఇవి కనిపిస్తూ ఉంటాయి. అహంకారం మమకారం కనిపిస్తూ ఉంటాయి. ఆ వాటిని దాటగలగాలి, వాటిని దాటగలగాలి. సపోజ్ గురువులో 10 మంది కూర్చున్నారు అనుకోమ్మ, ఒక ఆయన్ని వెనక పిలిచారు, ఒక ఆయన్ని వెనక పిలిచారు, వేరే ఎందుకు నన్నే వెనక పిలిచారు, కృష్ణయ్య గారే కదా అని వెనక పిలిచారు. నన్ను వెనక పిలుస్తారా? నేనేంటి, నా సీనియారిటీ ఏంటి, నా నాలెడ్జ్ ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నన్ను వెనక పిలుస్తారా అంటే ఇప్పుడు నాకు అహం లేదు కమ్మా, ఉన్నట్టేనా? అది పోవాలి. అర్థమైనా? వేరే గురువు గారికి అయితే బారెడు శాలువా కప్పారు, నాకు 3 శాలువే కప్పారు, ఆయన కవర్లు నిండా డబ్బులు మరిన్ని ఉన్నాయి, నాకు అసలు డబ్బులే లేవు అంటే శాలువా చూసి, కవర్ చూసి, ఆయనకు పెద్ద లావు దండ వేశారు, నాకు చిన్న దండ వేశారు, నేను సీనియర్ గురువుని, పెద్ద గురువుని అంటే వీళ్ళకి అహం లేదు. అంతేకమ్మా? అహం ఉంటే ఇలా అంటారా?
ఉందన్నామా లేదన్నామా వీళ్ళకి? ఉంది. అంటే ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు విడిచిపెట్టాలా వద్దా? అంటే గురువుల కంటే ఉంటాయమ్మా, మనలాంటి భక్తులకు ఉంటాయమ్మా? మనలాంటి భక్తులకు ఏమైనా ఉంటాయా? నాకు ప్రియారిటీ ఇవ్వలేదు, నాకు గౌరవం ఇవ్వలేదు, నా కీర్తి తగ్గిపోయిందని మనకి ఏమైనా ఉంటాయా? నన్ను గౌరవించలేదని ఏమైనా అనుకుంటామా భక్తులు? అమ్మగారు ఇవి కాదా పోవాలన్నది? అమ్మగారు చావాలన్నది వీటిని కాదా? అహంకారం మమకారాలు అంటే ఇవి కావా? నేనెంత, నా సీనియారిటీ ఎంత, నా ఎక్స్పీరియన్స్ అంత లేదు నీ ఏజ్, నువ్వు నిన్నగాక మొన్నొచ్చి నా మీద పెత్తనం చేస్తున్నావా? ఈ ఆశ్రమం పునాది వేసింది నేను, పునాది వేయకముందు నుంచే నేనున్నా, నువ్వెంత నిన్నగాక మొన్నొచ్చి నా మీద డామినేషన్ చేస్తున్నావు, నీ ప్రతాపం నా మీదనేనా? డైలాగ్స్ ఉంటాయమ్మా మనకుండవు. ఎందుకుండవు? మనం జ్ఞానం కాబట్టి. మనం ఎవరు? జ్ఞానం. ఎందుకంటే ఇవన్నీ చావాలని అమ్మగారు చెప్పారు కాబట్టి వీటన్నింటినీ ఎప్పుడో తీసి డస్ట్బిన్లో అప్పుడే వేసినాం. వీటన్నిటిని ఎప్పుడో డస్ట్బిన్లో వేసినాం. ఉంటాయి ఇప్పుడు మనకి? ఉంటాయమ్మా? ఏమన్నా 1-2 ఏమన్నా అడుగులు లోపల పడి ఉంటే వాటిని కూడా తీసి డస్ట్బిన్లో వేసుకోండి వెళ్ళేప్పుడు. నేనైతే ఏమైనా ఉంటే ఎతుకుతా, వెళ్ళేప్పుడు ఎతుకుతాం. ఏమైనా ఉంటే 1-2 ఆడేసిపోతాం. ఈగో అనేటువంటిది విడిచిపెట్టాలి. అర్థమైందమ్మా? అంటే జన్మరహితం అయినటువంటి వాడు, భ్రాంతి రహితమైనటువంటి వాడు ఎలా ఉంటాడంటే దేని యందు ఆసక్తి లేకుండా ఉంటాడు. అర్థమైందమ్మా? చచ్చినవాడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు. చచ్చినవాడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఒక అమ్మాయికి పెళ్ళైంది. వెనకటి రోజులు, ఇప్పటి రోజుల్లో కాదు, ఇప్పటి రోజుల్లో కాదు, వెనకటి రోజుల్లో పెళ్ళైంది. అత్తగారు చాలా పవర్ఫుల్ అనమాట. అత్తగారు చాలా పవర్ఫుల్, మామగారు కూడా పవర్ఫుల్. అర్థమైందమ్మా? భర్త అమాయకుడు. భర్త అమాయకుడు. మనం చాలా సినిమాలు చూస్తాం. గుండమ్మ కథ ఇట్లాంటి కొన్ని సినిమాలు చూసినప్పుడు సూర్యకాంతాన్ని చూస్తే అనిపిస్తుంది మా అమ్మ ఇట్లాంటి అత్తగారులు కూడా లోకంలో ఉంటారని అనుకుంటాం. ఆ సూర్యకాంతం కంటే డబుల్ ట్రిపుల్ ఉందనుకో మీ అత్తగారి పవరు. అట్లుందనుకో ఈ అమ్మాయి ఆ కుటుంబంలో నిలవలేకపోతుంది. ఈ అమ్మాయి ఆ కుటుంబంలో నిలవలేకపోతుంది అనమాట. చాలా ట్రబుల్ ఫేస్ చేస్తుంది. భర్తకు చెప్దామంటే ఆయనకు అర్థం చేసుకునే సామర్థ్యం ఆయనకు లేదు. తల్లిదండ్రులను ఎదిరించలేడు. ఏమో ఇంటికి అత్తగారిల్లు వదిలిపెట్టి పుట్టింటికి వెళ్దామంటే అక్కడ తల్లిదండ్రులు లేరు, బ్రదర్స్ ఉన్నారు, సపోర్ట్ లేదు. చచ్చినా బ్రతికినా ఇక్కడే. ఒకరోజు చచ్చిపోదామని చెప్పి ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయింది. రైల్వే ట్రాక్ కాడికి పోయింది. సరే ఎవరో చెప్పారు 12:30కి ట్రైన్ వచ్చింది అన్నారు. ఆ 12 దాకా అక్కడ కూర్చొని 12:30 అప్పుడు వెళ్ళి ఆ ట్రాక్ మీద తలకాయ పెట్టి పడుకుంది. తలకాయ పెట్టి పడుకుంది. ఇంతలోకి అటుగా ఒక సాధువు వెళ్తున్నాడు. అటుగా ఒక సాధువు వెళ్తున్నాడు. సాధువు వెళ్తుంటే వెళ్ళి ఏంటమ్మా ఎలా పడుకున్నావు? లే తల్లి అంటే పరిస్థితి మొత్తం, హిస్టరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. తల్లి అంత బాధపడుతున్నాడు. అవును స్వామి, ఏమన్నా తరుణాపాయం ఉంటే చెప్పండి, నీకు చిన్న ట్రిక్ చెప్తా, అది నువ్వు ప్లే చేయి. ఇప్పుడు నువ్వు చచ్చిపోవడానికి వచ్చినావు కదా, ఆ ట్రైన్ అప్పుడే వెళ్ళిపోయింది. 12:30 అయింది, ట్రైన్ వచ్చింది, వెళ్ళిపోయింది. నువ్వు నిజంగా ఆ ట్రైన్ కింద పెడితే నువ్వు బ్రతుకుతావా చస్తావా? చచ్చిపోతా. నిజంగా ట్రైన్ కింద తలపెడితే అది. ఇప్పుడు నువ్వు నిజంగా చచ్చిపోయావనుకో, నీ పేరేం పేరు? లక్ష్మి అని. ఇప్పుడు లక్ష్మి చనిపోయింది, లక్ష్మి బ్రతికిలేదు. ఇప్పుడు నువ్వు మీ అత్తగారింటికి వెళ్ళు, నువ్వు చనిపోయావని బ్రతుకు. వాళ్ళు తిట్టారనుకో, నువ్వు బ్రతుకుంటే రియాక్ట్ అవుతావు, చనిపోతే రియాక్ట్. వాళ్ళు ఏదన్నా నువ్వు స్పందించమాకు, ఎందుకంటే బ్రతుకుంటే స్పందిస్తావు. నువ్వు చనిపోయావు కదా, చనిపోయిన వాళ్ళు స్పందిస్తారా అమ్మ? చనిపోయిన వాళ్ళు స్పందించరు కదా. వెళ్ళిన తర్వాత ఇంతకుముందు కొంచెం రియాక్షన్ ఉండేది, ఇప్పుడు ఏమాత్రం రియాక్షన్ లేదు, నార్మల్ న్యూట్రల్ అయిపోయింది. వాళ్ళు ఏదన్నా కానీ ఒకటే ఫిక్స్. ఆవిడ తిట్టింది, ఓకే నేను బ్రతుకుంటే నాకు తగులుద్ది, నేను ఇందానే చచ్చిపోయా కదా, నేను చనిపోయా కాబట్టి నాకు సంబంధం లేదు, అది బ్రతుకున్నాడు తగులుద్ది, నేను చనిపోయా కాబట్టి నాకు సంబంధం వదిలేసింది అమ్మటే. అలా మామగారు అన్నాడు, అత్తగారు అన్నది, ఆడబిడ్డ అన్నది, తోటికోళ్ళు అన్నది, ఏదన్నా కానీ నేను బ్రతుకుంటే నాకు తగులుద్ది, నేను బ్రతికలేను కదా నాకు సంబంధం లేదు, నేను చనిపోయా కదా నాకేం పని, నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలి? ఇట్లా ఒక వారం, 10 రోజులు, 15 రోజులు ఇట్లా గడుస్తున్న కొద్దీ అత్తగారులో, మామగారులో, ఆడబిడ్డలో, తోటికోడల్లో మార్పు వచ్చింది. ఇది రియాక్ట్ అవ్వట్లేదేంటి?
ఇంతకుముందు ఎదురు తిరిగేది, రియాక్ట్ అయ్యేది, ఇప్పుడు రియాక్ట్ అవ్వట్లేదు. వీళ్ళల్లో మార్పు వచ్చింది ఆవిడని చూసి. అర్థమైందమ్మా? కొన్ని రోజులైన తర్వాత అసలు బిడ్డని ఎలగొట్టారు, కోడల్ని కూతుర్లా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఒక 6 నెలలు గడిచిన తర్వాత అంత మంచిగా చూసుకుంటున్నారు. అర్థమైందా? ఇప్పుడు చచ్చినట్టు బ్రతుకుంటాం అంటే ఎలా అర్థమైంది కదా, చచ్చినట్టు బ్రతు. ఇప్పుడు మనం చనిపోయామనుకోమ్మా, మన పిల్లగాడు అప్పు చేసిన నష్టం వచ్చింది, మనం రియాక్ట్ అవుతామా అమ్మ? చనిపోతే రియాక్ట్. మరి బ్రతుకున్నా కానీ గురువు గారికి సర్వం సమర్పించి మనం చనిపోయామనుకోమ్మ, రియాక్ట్ అవుతామా? కర్తృత్వం ఉంటుందా ఉండదా? నా కొడుకు, నా కోడలు, నా అల్లుడు, నా మనవడు, నా మనవరాలు, నా బిడ్డ, నా పొలము, నా ప్లాటు, నా కారు, నా బంగారం, నా ఆస్తి, ఇవన్నీ వీటన్నిటికీ రియాక్ట్ అవుతామా లేమా? ఉంటే రియాక్ట్ అవుతాం, లేకపోతే రియాక్ట్ అవుతామా? అమ్మ 18 గాజులు ఉన్నాయి ఆవిడ గారికి, ఒక గాజు మిస్ అయింది. 18 గాజులు ఉన్నాయి, వరలక్ష్మి వ్రతం రోజు తీస్తే ఒక గాజు మిస్ అయింది, 17 ఉన్నాయి. ఆ ఒక గాజు మరి ఎట్లా మిస్ అయిందో, పని మనిషి ఎత్తకపోయిందో, ఏం జరిగిందో ఏంటో తెలీదు. నవ్వుతూ ఉండాలి వరలక్ష్మి వ్రతం రోజున. ఇక పూజ లేదు, ఏదో మమ అనిపించినట్టు చేసి, ప్రసాదం మమ అన్నట్టు చేసి, ఆ గాజు మీదనే మనేది మొత్తం. అర్థమైందమ్మా? 2 రోజులు అయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే 2 లక్షల బిల్లు అయింది. బీపీ పెరిగి పెరాలసిస్ వచ్చేంత అయింది. గాజు 50,000, హాస్పిటల్ బిల్లు 2 లక్షలు. అంటే వీళ్ళు పరిపూర్ణలే అమ్మ, వాళ్ళు పరిపూర్ణలే, అన్నీ వదిలేశారు, చచ్చినట్టు బతుకుండేవాళ్ళు. అంటే మరి గురువుగారు మాకు 3 మంత్రాలు చెప్పారుగా, చచ్చినట్టు బతుకుండమన్నారు కదా, మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు, కళ్ళాంటిదని చెప్పారు కదా. ఇలా ప్రవర్తిస్తారా? ఇది కలలా జరిగిందని అనుకోగలడా? మంత్రం చదివితే సరిపోదు, మంత్ర అర్థాన్ని గుర్తెరగాలి. మంత్ర అర్థానికి అనుగుణంగా మన యొక్క జీవన విధానం కొనసాగాలి. అర్థమైందమ్మా? మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదన్నారు, ఏమీ లేదన్నారు. మూలము లేదంటే ఇందాక మనం కందార్థం చదువుకున్నాం, తన మూలము తల్లిదండ్రులు అని చదువుకున్నామమ్మా. అంటే ఏంటర్థం? తనకే మూలం లేదు, తన మూలం తల్లిదండ్రులు, వాళ్ళ మూలం వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ మూలం. అట్లా మనం విచారించుకుంటూ వెళ్తే ఎక్కడ ఆగుతాం? ఎక్కడో చోట, పైన ఎక్కడో చోట తెగ్గొట్టాలా లేదా? మనకు తెలిసిన కాడికెళ్ళి ఒక చోట ఆగుతాం. ఆ ఆగిన దాని పేరు ఎరుక అన్నారు, దాని పేరు బ్రహ్మము అన్నారు, ఎరుక బ్రహ్మము అన్నారు. ఎరుక బ్రహ్మం మనల్ని అందరినీ పుట్టించింది అది. అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ పుట్టడానికి కారణభూతం ఎవరు? బ్రహ్మము. కానీ ఆ బ్రహ్మాన్ని ఎవరు పుట్టించారు? మనందరిని పుట్టించిన ఆయన పేరు దేవుడు అంటాం కదా, భగవంతుడు, దేవుడు, ఎరుక, రకరకాల పేర్లు చెబుతాం అమ్మ. మన ఈ సమస్త సృష్టి యొక్క పుట్టకు ఒక కారణం ఎవరు? బ్రహ్మము. అంతేనమ్మా? బ్రహ్మ. మరి ఆయన ఎవరు పుట్టించారు? ఆయన స్వయంభు, ఆయన వేరే వాళ్ళు ఎవరు పుట్టించరా. మనందరికీ మూలం ఆయన, మనందరికీ మూలం ఎవరు? ఆయన. మరి ఆయనకు మూలం ఎవరు? ఆయనకు మూలం లేదు, ఆయనకు మూలం లేదు, స్వయంభూ. ఆయన ఎవరు? స్వయంభూ. ఆయనకు మూలం లేదు. అందుకే ఏమన్నారు? మూలం లేదు, ఆయనకేం లేదు, మూలం లేదు. ఓకే, మూలం లేకపోతే బాగానే ఉంది, సరే మూలం లేదన్నది బాగానే ఉంది. ఈ శరీరంలో ఉండి గుర్తెరుగుతుండంట. ఎక్కడుండి గుర్తెరుగుతున్నాడో? ఈ శరీరంలో ఉండి గుర్తెరుగుతున్నాడు. మూలమైతే లేదు కానీ శరీరంలో ఉండి గుర్తెరుగుతుంది. ఏం గుర్తెరుగుతున్నాడు? ఇది ఫ్యాన్ అని, అది లైట్ అని, నిర్మలా గారని, ధనమ్మ గారని, అనసూయమ్మ గారని, పద్మజ గారని, రమ్మ గారని, బుజ్జి గారని, వినయ్ గారని, ఇట్లా అన్నీ ఎరుగుతున్నాడు. మూలమైతే లేదు కానీ ఇందులో ఉండి గుర్తెరుగుతున్నాడు. శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రుచులు, వాసనలు, అమ్మ శబ్దాది విషయాలన్నింటినీ గుర్తెరుగుతున్నాడు. మూలం లేదు, ఇందులో ఉండి గుర్తెరుగుతున్నాడు. ఇందులో ఉండి గుర్తెరుగు. ఎప్పటి వరకు గుర్తెరుగుతున్నాడు? ఇందులో ఉండి, ఇందులో ఉన్నాయని ఎప్పటి వరకు గుర్తెరుగుతున్నాడు? శరీరంలో ఉన్నంత వరకే గుర్తెరుగుతున్నాడు. అవునా కాదా? ఎప్పటి వరకు గుర్తెరుగుతున్నాడు? శరీరంలో ఉన్నంత. ఇప్పుడు శరీరాన్ని విడిచిపెట్టిండు, అమ్మయ్య
శరీరాన్ని విడిచిపెట్టిండు, ఏ గుర్తెరగట్ల. ఇప్పుడు ఆయన ఉన్నట్ట లేనట్ట? అది శరీరంలో లేడుగా. అంటే ఆయన శరీరంలో లేకపోయినా ఉండగలడు, అంతేనమ్మా? ఇప్పుడు ఆయన ఈ శరీరంలోనే కాదు, శరీరం లేకపోయినా కానీ ఆయన ఉండగలడు. ఉంటాడమ్మా? అది అంటే మూలమైతే లేదు, ఈ శరీరంలో ఉండి గుర్తెరుగుతున్నాడు. ఈ శరీరాన్ని విడిచిపెట్టినా మళ్ళా ఉంటాడట. అదేందండి, శరీరాన్ని విడిచిపెట్టిండు కదా, మళ్ళీ ఇంకెట్లుంటాడు? ఉంటాడా? ఉండా? అంటే ఇంకో శరీరంలో ప్రవేశిస్తాడు. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన ఆయన ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తాడు. పాట చదువుతారు కమ్మా, అమ్మగారు ఉన్నప్పుడు చదివారు. జీవులెన్ను 14 లక్షలు చావు పుట్టుకలిక్కడ, జీవులెన్ను 14 లక్షలు చావు పుట్టుకలిక్కడ, ఎవరు చేసిన పాప కర్మలు అనుభవించేదక్కడ, ఎవరు చేసిన పాప కర్మలు అనుభవించేదక్కడ. ఎక్కడ? అక్కడ. కర్మలు చేసేది ఎక్కడ? ఇక్కడ. జీవులు 14 లక్షలు చావు పుట్టుకలు ఇక్కడ, వాళ్ళు చేసినటువంటి కర్మలు అనుభవించేది అక్కడ. అంతేకమ్మా. మరణం అంటే ఏంటి? చిన్న ఎగ్జాంపుల్. రోజు నిద్రపోయిన తర్వాత ఈ శరీరంలోనే లేస్తాం. నిద్ర ఎక్కడ లేస్తాం? ఈ శరీరంలోనే లేస్తాం, అవునా అమ్మా? ఇది మెలకువ, ఇది మెలకువ. నిద్రపోయేవాడు మెలుకున్నాడంటే ఏంటి అర్థం? ఈ శరీరంలోనే లేస్తాడు. కానీ ఒకేసారి ఈ శరీరంలో కాకుండా ఇంకో శరీరంలో నిద్ర లేచే అవకాశం ఉంది. అంటే ఏంటి అర్థం? ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరంలో మేల్కొంటాడు. అదే చెప్తున్నారు, జీవు 14 లక్షల చావు పుట్టుకలు ఇక్కడ, ఎవరు చేసిన పాపకర్మలు అనుభవించేది అక్కడ. ఈ శరీరంతో పాపం చేస్తే ఈ శరీరంతో అనుభవించాలని రూల్ ఉందా ఏమన్నా? లేదు కమ్మ. ఇంకో శరీరాన్ని ధరించి అక్కడ అనుభవిస్తాడు. ఇక్కడ చేసింది అక్కడ అనుభవిస్తాడు. ఈరోజు మనం ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అనుభవించేటువంటి కర్మలన్నీ ఈ శరీరంతో చేసినాయేనా అమ్మా? మనం ఈ శరీరంతో చేయలేదు. అనేకమైనటువంటి జన్మలలో అనేకమైనటువంటి శరీరాలతో అనేకమైనటువంటి కర్మలు చేసి ఉన్నాం. ఆ కర్మల యొక్క ఫలితాన్ని అక్కడ చేసింది ఇక్కడ అనుభవిస్తున్నాం, ఇక్కడ చేసింది ఇంకో చోట అనుభవిస్తాం. అంతేకమ్మా. అంటే ఆయన శరీరాన్ని విడిచిపెడితే, ఈ శరీరంలో ఉండి గుర్తెరిగేవాడు ఈ శరీరాన్ని విడిచిపెడితే ఏమవుతుంది? ఇంకో శరీరాన్ని ధరిస్తాడు. మరి ధరించితే ధరించిండు. అయితే ఆయన ధరించేవాడు ఈ శరీరంతో చేయబడినటువంటి కర్మఫలాలన్నింటినీ తీసుకొని వెళ్తాడు. అర్థమైందమ్మా? ఆయన దగ్గర ఒక మెమరీ కార్డు ఉంది. ఏం కార్డు ఉంది? మెమరీ కార్డు ఉంది. ఇంతకుముందు అనేక జన్మలో చేసినవి అందులోనే రికార్డు చేసుకున్నాడు. ఈ జన్మలో చేసి ఇన్స్టాంట్గా ఈ జన్మలో చేసినవి కూడా అందులోనే రికార్డు చేసుకుని మెమరీ కార్డు పట్టుకొని పోతారు. ఈ శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టి ఏం చేస్తారు? మెమరీ కార్డు తీసుకొని వెళ్తారు. మెమరీ కార్డు తీసుకొని ఇంకో శరీరంలో వేస్తారు, ఇంకో శరీరంలో వేస్తారు. అంటే ఈ మెమరీ కార్డులో ఉన్నాయని అక్కడ యాక్టివేట్ అవుతాయా? ఖచ్చితంగా అవుతాయి. అంతేనమ్మా. ఇప్పుడు ఆ మెమరీ కార్డులో ఏమున్నాయో అవే యాక్టివేట్ అవుతాయి, అవునా కాదా? సపోజు మీరు ఒక క్యాబ్ ఎక్కారనుకోమ్మ, ఆ క్యాబ్లో ఒక మెమరీ కార్డు ఉంది. ఆ క్యాబ్లో మీ కింద మెమరీ కార్డు ఉంటే మీరేమన్నారు? ఆయన ఇందులో ఏమున్నాయి అంటే పాటలు ఉన్నాయి అన్నాడు. ఆ మెమరీ కార్డులో ఏమున్నాయంటే సాంగ్స్ ఉన్నాయి అన్నాడు. అయితే మీరేమన్నారు? అన్నమయ్య పాట పెట్టండి అన్నారు. మీరేమన్నారు? అన్నమయ్య పెట్టండి, మాకు కొండల్లో నెలకొన్న పాట అంటే చాలా ఇష్టం అండి అన్నారు. ఇప్పుడు ఆయన పెడతాడా? మెమరీ కార్డు ఉంది కండి, పాటలు ఉన్నాయి అన్నారు కదండి, అన్నమయ్య పాట పెట్టండి అంటే పెడతాడా? ఎందుకని? ఓకే. అంటే మెమరీ కార్డు ఉంటే సరిపోదు, ఆ మెమరీ కార్డులో డేటా ఉండాలి, మనం కోరుకున్నటువంటి డేటా ఉండాలి, అవునా కదా? డేటా ఉంటేనేగా పాట వచ్చేది, అవునా కదా? మెమరీ కార్డులో ఉండాలి కదా. ఇప్పుడు ఈ మెమరీ కార్డులో ఏమి ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయో అదే కదా అవుట్పుట్ వచ్చేది. నాకు 100 కోట్లు రావాలని చెప్పి అప్లికేషన్ పెట్టినామనుకో, మెమరీ కార్డులో ఉంటేనే కదా వచ్చేది అది. మరి నేను లోపల మెమరీ కార్డులో అది రాసే లేదా, ఆయన 100 కోట్లు కావాలంటే ఏడు నుంచి వస్తాయి? మరి వాళ్ళకు 100 కోట్లు ఇచ్చును, వీళ్ళకు 100 కోట్లు ఇచ్చును, వాళ్ళకి బెంచ్ కారు ఇచ్చును, వీళ్ళకి బెంచ్ కారు ఇచ్చును, వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు, నాకే అన్యాయం చేసిను, మా అబ్బాయికి అట్లయింది, మా అమ్మాయికి,
ఎట్లయింది, నా ఆరోగ్యం ఎట్లయింది, మాకు ఉన్న ఇల్లు పోయింది. ఎవరు చేశారు? ఆయన చేసింది. నీ డేటా నువ్వేం రాసుకొని వచ్చినవో అదేముంటుంది. ఏం గురువుగారు మన కర్మలన్నీ ఆయన రాస్తారంటగా. అమ్మ, మన కర్మలన్నీ రాసేది ఎవరు? మనకి రోగం రావాలని రాసేది ఎవరు? ఆయన ఎవరో రాస్తారంటగా. ఆడు కూర్చొని చిత్రగుప్తుడు ఎవరో రాస్తారంటగా. యమధర్మరాజు దగ్గర ఏదో తీర్పిస్తారంటగా. ఆయన రాసేది. మన కర్మ మనం కాదు రాసుకుంది. మన మెమరీ కార్డ్ ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గర ఉందా, మన దగ్గర ఉందా? ఇక్కడేగా ఉంది. మనం అనుభవించే కర్మఫలాలన్నీ కూడా వేరే ఎవరో రాసినవి కాదు, మనం రాసుకున్నవే. ఓకే అమ్మా. ఇప్పుడు ఏమైందేనా? మూలం లేదు, శరీరంలో ఉండి గుర్తెరుగుతుండే. ఎప్పటి వరకు ఎరుగుతాడంటే ఇంకో శరీరాన్ని ధరించేంత వరకు గుర్తెరుగుతూనే ఉంటాడు. ఇంకో శరీరాన్ని ఎప్పటి వరకు శరీరాన్ని ధరిస్తూ ఉంటాడు? ఆ మెమరీ కార్డులో డేటా ఉన్నంత వరకు శరీరాలు ధరిస్తూనే ఉంటాడు. ఎప్పటి వరకు శరీరాన్ని ధరిస్తాడు? డేటా ఉన్నంత వరకు. ఇప్పుడు ఈ శరీరాన్ని ఎందుకు ధరించాం? ఇది కర్మ శరీరం అన్నారు. ఈ శరీరాన్ని ఏమన్నారు? కర్మ శరీరం అన్నారు. కర్మ చేయటం కోసం మాత్రమే పుట్టింది ఇది. మనం అనుభవించాల్సినటువంటి కర్మఫలం లేకపోతే శరీరం రాదు నీకు. శరీరం ఎందుకు వచ్చింది? అమ్మ పాటకు అవుతారుగా. జీవుడు ఏ ఆధారం చేత ఈ శరీరంలో ఉన్నారు? మీరు మొన్న చదివారు కదా హైదరాబాద్లో, అవునా? జీవుడు ఏ ఆధారం చేత ఈ శరీరంలో ఉన్నాడు? ఏ ఆధారంతో ఉన్నాడు? కర్మ యొక్క ఆధారం చేత. జీవుడు ఎందుకు ఈ శరీరాన్ని విడిచిపెడతాడు? అనుభవించాల్సినటువంటి కర్మ పూర్తయినప్పుడు శరీరాన్ని విడిచిపెడతాడు. చదివారా మీరు అక్కడ? ఓకే, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఓకే, అర్థమైందమ్మా. ఇప్పుడు మనం ఈ శరీరాన్ని ఎందుకు ధరించను? డేటా ఉంది కాబట్టి. ఎప్పుడు వెళ్ళిపోతాం? అనుభవించడం పూర్తయితే వెళ్ళిపోతాం. ఎప్పుడైపోతే అప్పుడే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్తాం. అంటే ఈ శరీరంతో ఎంత అనుభవించాలని రాయబడిందో అంతే అనుభవిస్తాం. కాకపోతే ఏంటంటే ఆ మెమరీ కార్డులో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని నిల్ చేసుకుంటే, జీరో చేసుకుంటే, సున్నా చేసుకుంటే ఏం చేయాలి? కర్మఫలాలన్నింటినీ సున్నా చేసుకొని నేను నాది అనేటువంటి అహంకార మమకారాలను విడిచిపెడితే, నేను నాది అనేటువంటి అహంకార మమకారాలను విడిచిపెడితే అర్థమైందమ్మా, ఇంకా జన్మకు రాడు. దేని యందు మనకు అహంకారం ఉండకూడదు, మమకారం ఉండకూడదు. ఎప్పుడు ఉండకూడదు? ఏమో గురువుగారు ఎప్పుడో పోయేప్పుడు లాస్ట్లో అనుకుంటే సరిపోయింది అన్నారుగా, ఇప్పటి నుంచే ఈ గోలంతా మాకెందుకు? మరి పరిపూర్ణులు ఎంతైనా తినొచ్చంట, ఏదైనా తినొచ్చంట, పాపం లేదు పుణ్యం లేదు అంటున్నారు, ఎట్టయినా బతకొచ్చు అంటున్నారుగా. అది నిజమేనా అమ్మ? చాలామంది తెలియక అనుకుంటారనమాట, ఫండమెంటల్స్ తెలియక. అర్థమైందమ్మా? ఎట్లయినా బ్రతకొచ్చు అనేటువంటిది రాంగ్ నోషన్. పరిపూర్ణ సాంప్రదాయంలో ఒక డిసిప్లిన్ లేకుండా ఉండదన్నమాట. ఒక డిసిప్లిన్ ఉంది, ఒక క్రమశిక్షణ ఉందన్నమాట, ఒక పద్ధతి ఉంది. ఇది ఎవరు చెప్తారంటే వాళ్ళ యొక్క గురువుని బట్టి ఉంటుందన్నమాట. వాళ్ళ గురువు యొక్క సామర్థ్యాన్ని బట్టి వాళ్ళ యొక్క ఆచరణ విధానం ఉంటుంది తప్ప ఏదైనా తినొచ్చు, ఎట్లయినా బ్రతకొచ్చు అనేటువంటి పద్ధతి లేదమ్మా. అట్లా ఎట్లా ఉంటుందమ్మా? ఇప్పుడు అవును, ఎట్లయినా తినొచ్చు అంటే అమ్మా, ఇప్పుడు అందరూ అలా కూర్చున్నారు అనుకోమ్మా, సరే ఒకళ్ళకి అన్నం పెట్టారు, ఒకళ్ళకి గడ్డి పెట్టారు, ఒకళ్ళకి పకోడీలు పెట్టారు, ఏది పడితే అది పెట్టారు, మరి పరిపూర్ణంగా ఏదైనా తినొచ్చు కదా? తింటారా అలా? అందరికి మంచినీళ్ళు, ఒకళ్ళకి పాయసం పోసారు, ఒకళ్ళకి మంచినీళ్ళు పోసారు, ఒకళ్ళకి కూల్ డ్రింక్ పోసారు, ఒకళ్ళకి కుడితి పోసారు, తాగాలి కదా అందరూ? తాగుతారమ్మా? అందరు పరిపూర్ణలే కదా? ఏదైనా తినొచ్చు అన్నప్పుడు మరి ఏదైనా తాగొచ్చు కదా? అంటే ఇవి తాగరు. ఏదైనా తినొచ్చు అంటే అది తినొచ్చు అనుకుంటాడు. ఏదైనా తినొచ్చు అనుకున్నప్పుడు గడ్డి కూడా తినగలగాలి కదా? ఎవరికి చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు, అది తెలియాలి కదా? ఏదైనా తినొచ్చు అని ఏ సందర్భంలో చెప్పారు, ఏదైనా త్రాగొచ్చు అని ఏ సందర్భంలో ఎవరికి చెప్పారు, అది కదా తెలియాల్సింది అమ్మ. ఎట్లా పడితే అట్లా ప్రవర్తించవచ్చు అని ఎవరు చెప్పారు? ఇది ఎందుకంటే అమ్మ లో లెవెల్ క్లాస్లో చెప్పేటువంటి మాటలు ఇవన్నీ. అర్థమైందమ్మా? ఫస్ట్ సాధకుడు ఒక క్రమశిక్షణ కలిగి ఒక భక్తి మార్గంలో నిష్ణాతుడైన తర్వాత
భక్తి సాధన పూర్తయిన తర్వాత జ్ఞానంలోకి ప్రవేశించిన తర్వాత జ్ఞానంలో కూడా నిష్ణాతుడైపోయిన తర్వాత ఒక శిక్షణ, ఒక పద్ధతిగా క్రమశిక్షణగా శిక్షణ పొందినటువంటి సాధకుడికి పరిపూర్ణ సూచన చేసేటువంటి సందర్భం అది. అప్పుడు చెప్తారు, అంతే తప్ప డిసిప్లిన్ లేనటువంటి వాడికి అసలు ఆ జ్ఞానమే అందించరు. అర్థం, ఏ గురువు కూడా ఏ శిష్యుడు కూడా డిసిప్లిన్ లేకుండా చెప్పరన్నమాట. అది నేర్చుకున్నాడు ఆ శిష్యుడు అంటే అది వాడికి ఇమేజ్, వాడి యొక్క మనసుకి వాడి యొక్క అంతరంగానికే వదిలేయాలన్నమాట, ఎవరిష్టం వాళ్ళది. అంతేకమ్మా, మన గురువు ఎలా చెప్తున్నారంటే ఒక క్రమ పద్ధతిగా జీవించాలని చెప్పారు. అంతే తప్ప ఏమీ లేదు ఎట్లా పడితే అట్లా జీవించవచ్చు అని చెప్పలేదు. అర్థమైంది? ఎట్లా పడితే అట్లా జీవించవచ్చు అని నేను అనుకుంటే ఇప్పుడు నేను షర్ట్ వేసుకొని ఎందుకు రావాలి ఇక్కడికి? నాకు షర్ట్ అవసరమా? నాకు హెయిర్ స్టైల్ అవసరమా? మనమందరం అలా రాలేదు, ఎట్లా పడితే అట్లా రాలేదుగా. ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతిగా వచ్చామా లేదా? అంటే జీవన విధానంలో అన్ని పద్ధతుల్ని పాటించాలి, కాకపోతే లోపల కర్తృత్వం లేకుండా ఉండాలి, నేను నాది అనేటువంటి భావన లేకుండా ఉండాలి, అహం రహిత స్థితిలో ఉండాలి, కర్తృత్వ రహితంగా మనం జీవించగలగాలి. నేను నాది అనేటువంటి భ్రాంతిని విడిచిపెట్టాలి. ఇది ఎప్పుడు విడిచిపెట్టాలంటే ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే. దీనికోసం మళ్ళీ ఎప్పుడో వృద్ధాప్యం వచ్చిన తర్వాత, మంచం ఎక్కిన తర్వాత, మాకు మంచం రెడీ చేసి పెట్టుకున్న గురువుగారు 70 ఏళ్ళు వస్తున్నాయని మంచం పెట్టుకుండంట ఆయన. ఎందుకు, ఎక్కడ పెట్టుకుని మంచం? ఒక స్పెషల్ రూమ్ పెట్టుకొని దానికి మంచి ఏసీ పెట్టించుకొని మంచి కలర్ టీవీ పెట్టించుకొని ఎప్పుడన్నా మంచంలో కదలకుండా పడి ఉంటే మరి వాడు ఆ టీవీ పెట్టనియొద్దు, ఆ సీరియల్ చూడనియొద్దు. అంటే వృద్ధాప్యం వస్తుందని చెప్పి అన్నీ విడిచిపెట్టి మంచం తయారు చేసుకొని టీవీ పెట్టుకొని ఏసీ పెట్టుకొని పడుకుండంట. అదేమ్మా సాధన చేయాల్సిన, వృద్ధాప్యం రాయాల్సింది అదే. అంటే వృద్ధాప్యం అంటే వయసు వచ్చిన తర్వాత చేసేది అదే కాదు. ఇప్పుడే, ఈ క్షణం, ఇప్పుడే అన్నిటినీ గురువుకి విడిచిపెట్టాలి. ఏమి విడిచిపెట్టమన్నారు గురువుగారు? తనువు, మనసు, ధనము, ఎరుక, తెలివి. అంతేనమ్మా. తనువు అంటే స్థూల శరీరాన్ని గురువుగారికి ఇచ్చామా లేదా? ఇచ్చామా లేదా? అమ్మాయి ఇచ్చామని ఒప్పుకున్నారు. మనసు, తనువు, మనసు ఇచ్చామా లేదా? ఇచ్చాముగా. ఇచ్చామంటే ఇచ్చాం. ధనం, ఫైనాన్స్ కాదుగా. ధనం అంటే ఇస్తామా? గురువుగారు 1,00,000 రూపాయలు అడిగితే 10,000 ఇచ్చినావు, అవి గురువుగారు డబ్బులు అని చెబుతామా? అట్లా కాదుగా. అంటే గురువుగారు అడిగేది ఆ డబ్బులు కాదుగా. ధనం అంటే కారణ శరీరం, ధనం అంటే కారణ. అడగనండి గురువుగారు, ఎంత అడుగుతారు అడగమనండి గురువుగారు, నేను ఇప్పుడే ఇస్తానని అనమనండి. నేను చూద్దాం ఎంతమంది ఉంటారో. ఒక ఆవిడ అన్నదనమాట, గురువుగారు ఎంత అడిగితే నా దగ్గర ఉన్నది మొత్తం ఇస్తానదంట. ఒక ఆవిడ ఎంత అడిగితే అంత నా దగ్గర ఉన్నది మొత్తం ఇస్తానదంట. ఆవిడ దగ్గర మొత్తం పిల్లగాళ్ళకి రాసి ఇచ్చిన తర్వాత 1000 రూపాయలే బ్యాంకులో ఉంచుకుందంట. ఆమె ఏమంటుంది? ఆమె ఇస్తా అంటుంది. 1000 రూపాయలు ఇచ్చేది గురువు. అదే అడిగింది గురువుగారు. ధనం అంటే కారణ శరీరం, మనం అనేక జన్మల నుండి చేస్తూ వస్తూ ఉన్నటువంటి పాపము పుణ్యము అనేటువంటి ధనం, అది కారణ శరీరం. ఓకే అమ్మా. ఇంకేముందమ్మా మన దగ్గర? తనువు, మనసు, ధనము. ఇంగిచ్చిన తర్వాత ఎరుక, తెలివి ఉంది. దాన్ని కూడా గురువుగారికి ఇమ్మన్నారు. ఇచ్చినా లేదా? ఇచ్చామా లేదా? అంటే ఏం గురు అన్నిసార్లు అడుగుతున్నారు, మేము ఇవ్వలేదనుకుంటున్నారా ఏంటని అంటారుగమ్మా. మీరు ఇచ్చారనే నేను అనుకుంటున్నాను. మీరు ఇచ్చారు కాబట్టి నేను వచ్చాను ఇక్కడికి. పాండ్రమ్మ గారు ఎందుకు పంపించారు? మీరందరూ ఇచ్చి సిద్ధంగా ఉన్నారని చెప్పే పాండ్రమ్మ గారు అడిగితే వచ్చా. అనసూయమ్మ గారు అడిగితేనో, పద్మజ గారు అడిగితేనో, నిర్మలా గారు అడిగితేనో రాలేదు నేను. ధనమ్మ గారు అడిగితేనో రాలేదు. అర్థమైందా? పాండ్రమ్మ గారు పంపిస్తే వచ్చా ఇక్కడికి. ఎందుకు పంపించారు పాండ్రమ్మ గారు అంటే, వారు ఒకసారి గుర్తు చేయమన్నారు. వారు మీకు 3 ఇచ్చారంట, అమ్మగారు మీకు 3 ఇచ్చారంటే గుర్తు చేయమన్నారు. నే మొదట నిన్ను గనుగొని ఏ ముక్కను నీదు చెవులు ఇమిడిస్తినో, నీవా ముక్కల 3ంటిని ఏ మాత్రము మరువకుండా ఈ బోధ చేస్తి, అందుకే ఇంతగా బోధ చేస్తి. అమ్మగారు 3 ఇచ్చారంట. నే మొదట నిన్ను కనుగొని ఏ ముక్కలు నీదు చెవులు ఇమిడిస్తిను, నేను నీకు 3 ముక్కలు ఇచ్చా. 3 ముక్కలు అంటే నాకు 3 ముక్కలు ఏమి ఇవ్వలేదే, జాకెట్ ముక్కలు 2 ఇచ్చారు. అప్పుడు
ఏదో పూజ పెట్టినప్పుడు 2 జాకెట్ ముక్కలు ఇచ్చారు, మీకు ఏమైనా 3 ఇచ్చారని అందరూ పక్కన వాళ్ళని అడగక్కల. ఏదో 3 ముక్కలు అంటే జాకెట్ ముక్కలు కాదు, 3 మంత్రాలు. ద్వాదశి, షోడశి, పంచదశి, ఈ 3 ముక్కలు ఇచ్చారట. అర్థమైందమ్మా? ఇప్పుడు సపోజ్ మీకు ఎవరికైనా చుట్టాల వాళ్ళకి ఒక వడ్డాణమో, ఒక నెక్లెస్, ఒక కారో ఇచ్చారనుకో అమ్మ, అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటారా లేదా ఎట్లున్నాయో ఏంటన్నది? అవునా కాదా? వారానికి 2 రోజులకు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నా, కారు ఎట్లుంచారు ఏంటని, ఆగమవుతుందా, పర్వాలేదా, వాడు మంచిగానే ఉంచిండా లేదా, పెళ్ళంటే కారం తీసుకోపోయిండు, పెళ్ళయిందా ఉంచుకొని ఇస్తాను, మరి వాడు ఎట్లా వాడుకుంటుండో ఏంటో అని వెళ్తామా లేదా చూడటానికి? అవునా కదా? మన వస్తువు వేరే చోటు ఉంటే వెళ్ళి ఎట్లా చూసుకుంటామో, అమ్మగారు కూడా మీ అందరికీ తలా 3 మంత్రాలు ఇచ్చారంట. మీరు అవి వాడుకుంటున్నారా లేదా, ఎలా వాడుతున్నారా లేదో టెస్ట్ చేయడానికి వస్తారు అప్పుడు. కాబట్టి ఇప్పుడు నన్ను పంపించారు, అమ్మగారు ఇప్పుడు నన్ను పంపించారన్నమాట. ఏ ముక్కలు నీదు చెవులు ఇమిడిస్తుంది, నీ వాముక్కల 3 ఏమాత్రము మరవకుండా. ఇంతగా బోధ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ 3 మంత్రాలు నువ్వు మర్చిపోయావేమో అని చెప్పి గుర్తు చేయటానికి నన్ను పంపించారు. అమ్మగారు నన్ను పంపించారు, నేను అందుకే వచ్చి గుర్తు చేస్తాను వాటిని. అమ్మగారు చెప్పిన మంత్రాలు మీ గుర్తున్నాయా లేవా అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. మీకు గుర్తుంటే గుర్తున్నాయని చెప్పండి, గుర్తు లేకపోతే గుర్తు. మీ అందరికీ గుర్తున్నాయని నాకు అనిపిస్తుంది అన్నమాట. మీ ముఖ కవిళకలు, బాడీ లాంగ్వేజ్ అన్నీ చూస్తే అమ్మగారు చెప్పిన ఆ 3 మంత్రాలు మీకు గుర్తున్నాయని నాకు అనిపిస్తుంది. మీ అందరికీ కూడా గుర్తున్నాయని చెప్పి నాకు అనిపిస్తుంది. ఓకే అమ్మా? అంటే ఏంటంటే వారు చెప్పినటువంటి జ్ఞానం మనకి దృఢమైందా లేదా, ఆచరిస్తున్నామా లేదా. ఎందుకంటే ఎంత తెలుసుకున్నామన్నది ప్రధానం కాదు, ఎంత ఆచరించామన్నది ప్రధానం. 100 తెలిస్తే ఏం ఉపయోగం అమ్మా? మనకి ఎన్ని సూత్రాలు తెలిస్తే ఏం సుఖం? అవసరమైనప్పుడు ఆచరించాలి. అవసరమైనప్పుడు ఆచరించినప్పుడే కదా ఆ ప్రయోజనం చేకూరేది. అర్థమైందమ్మా? అంటే ఇప్పుడే ఈ క్షణంలోనే అన్నిటినీ విడిచిపెట్టాలి అంటే, ఇప్పుడే ఈ క్షణం అంటే తనువు, మనసు, ధనము, తెలివి గురువుగారికి ఇచ్చామంటే అవి గురువుగారికి ఇచ్చినటువంటి పద్ధతిగా మనం జీవించాలా వద్దా? ఈ శరీరాన్ని గురువుగారికి ఇచ్చాము అని చెప్పామనుకోమ్మ, ఈ గురువుగారి కనీసం రోజుకు 10 నిమిషాలైనా గురువుగారి కోసం ఈ శరీరాన్ని వినియోగించాలా వద్దా? ఇది ఎవరి శరీరం? గురువుగారి శరీరం. గురువుగారి శరీరాన్ని ఇప్పుడు గురువుగారి ఆశ్రమం, ఇది ఎవరి ఆశ్రమం? గురువుగారి శరీరాన్ని గురువుగారి ఆశ్రమాన్ని తీసడానికి మనకేంటి ఇబ్బంది? ఇదేమన్నా మన శరీరమా? ఎవరి శరీరం? భలే ఉంది. నేను గురువుగారి శరీరం అంటే మాత్రం గురువుగారిది అయితే నేను ఉత్తగానే అన్న. ఆ రోజు ఏదో మాట వరుస కన్నా వచ్చిన గురువుగారులు అందరూ ఈ శరీరాలు గురువుగారు, ఈ శరీరాలు గురువుగారి, వారానికి ఒకసారి ఆశ్రమానికి తీస్తారమ్మంటే నాకెట కుదిరిద్దండి అంటామమ్మ మనం. ఇది అర్పించామా లేదా? అర్పించితే అర్పించిన పద్ధతి మన దగ్గర కనిపించాలి కదా. అర్పించిన దాని మీద మళ్ళా మనకి ఇచ్చిన దానం తిరిగి తీసుకుంటామా? తిరిగి తీసుకుంటాం. ఎంత లోతు ఉంటుందని తెలిస్తే ఆ రోజు ఇచ్చేవాడినే కాదు అయ్యగారు, మీకు తెలియట్లేదు. కానీ ఇవన్నీ ఈ కిటుకులు పెట్టి, ఈ మిలకలు పెట్టి మమ్మల్ని ఇరకాటంలో పెడతారనుకుంటే ఆ రోజే మేము నో అని చెప్పేవాళ్ళమే. అనవసరంగా ఆ రోజు అనమంటే అన్నం, అన్న తర్వాత తీరా వచ్చిన తర్వాత అది మెడకు చుట్టుకుంటుందని ఇప్పుడు అర్థమైంది అమ్మ. వారికి మాత్రం ఏం అవసరం అమ్మ? వీటితోటి వారికి మాత్రం ఏం అవసరం? శరీరం అంటే అమ్మ పడి ఉంటుందమ్మా, కానీ మనసు ఉందనుకోమ్మ, మనసు పడి ఉంటుందా? ఈ ప్రపంచంలో అమ్మ ప్రతి మనిషికి కూడా ఎన్ని ఉంటాయమ్మా మనసులు? ఎన్ని ఉంటాయి? ఒకటే ఉండేది. 4 అయితే ఉండవుగా. అపరిచితుల్లో అయితే ఎన్ని ఉండవుగమ్మా? ఒకటే ఉండేది. మన అందరికీ కూడా ఒకటే ఉంటుంది మనసు. మరి ఒక్క మనసుని కంట్రోల్ చేయడానికి ఇన్ని జన్మలు ఎత్తలమ్మ. కొన్ని జన్మలు ఎత్తున్నామా? ఒక 10-15 జన్మలు ఎత్తున్నామా? ఇప్పటికి ఎక్కువే 100 వేసుకుందామా? ఇంకా ఎక్కువేనా? 1000? ఇంకా ఎక్కువేనా? 1,00,000 జన్మలు ఎత్తుంటామా? దేనికి 1,00,000 జన్మలు? ఎందుకోసం? ఈ ఒక్క మనసును కంట్రోల్ చేయడం కోసమా? వండర్గా లేదమ్మా. ఒక్క మనసును కంట్రోల్ చేయడం కోసం 1,00,000 జన్మలు ఎత్తామా? అది మాట ఇందా? మన మాట ఇందా? ఇందమ్మ మాట ఇందా? మనం చెప్తే ఆగమంటే ఆగదా?
ఆగమంటే ఆగదమ్మా. గురువు గారు చెప్పిన మంత్రం చదువుకుంటే చదువుకోదా? ధ్యానం చేయమంటే చేయదా? ధర్మంగా జీవించదా? గురువు చెప్పినట్లు వినేట్టయితే మళ్ళా జన్మ కిందకు వస్తుంది. ఆ రోజునే గత జన్మలోనే అది సరిగ్గా మాటింటే మనకి ఈ గతి పట్టేనా? ఈ జన్మ తీసుకునేవాళ్ళమా? ఈ శరీరాన్ని ధరించి ఇన్ని ఇబ్బందులు పడేవాళ్ళమా? మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, జ్వరం వస్తే, దగ్గు వస్తే, కరోనా వస్తే, జలుబు వస్తే, ఎన్ని ప్రాబ్లమ్స్. మనకే కాదు, మన పక్కోళ్ళకి ప్రాబ్లం వచ్చిన అత్తగారికి, మామగారికి, తల్లికి, తండ్రికి, అక్కకి, చెల్లికి, అన్నకి, తమ్ముడికి, కొడుక్కి, కోడలికి, మనవడికి, మనవరాలికి, కూతురికి, అల్లుడికి, ఎవరికి ఇబ్బంది వచ్చినా మనకి. ఎవరికి ఇబ్బంది వచ్చినా ఏంది వాళ్ళంతా? ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు? ఆ ఒక్కడు సరిగా లేకపోవటం చేత. ఎవరొక్కడు? మనసు. వాడిని సరి చేస్తే పాయ్. మనకి సరి చేసుకోవటం చేత కాక, ఇప్పుడు సపోజ్ మన కారు రిపేర్ వచ్చిందనుకో, ఏం చేస్తాం? చేతనైతే మనం రిపేర్ చేసుకుంటాం. మనకు రిపేర్ చేయడం చేత కాకపోతే ఏం చేస్తాం? మెకానిక్ని పిలుస్తాం. ఎందుకు? వాడికి వచ్చు కాబట్టి. మన కారు రిపేర్ చేయడం వాడికి వచ్చు కాబట్టి వాడికి ఇస్తాం. వాడికి ఇస్తే ఏం చేస్తాడు? వాడు బాగు చేసి ఇస్తాడు. బాగు చేసినప్పుడు చెబుతాడు అనమాట. బాగు చేసినప్పుడు చెప్తాడు, దాన్ని ఎలా వాడాలో డైరెక్షన్స్ ఇస్తానమాట. మళ్ళీ మీరు కనుక ఈ పెట్రోల్కి బదులు డీజిల్ బదులు కిరసనాలకు వస్తే మళ్ళీ ఇది డ్యామేజ్ అవుద్ది, ఆగమవుద్ది, మీరు అట్లా డ్యామేజ్ చేసుకోవద్దని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇస్తారు. అవునా కాదా? అవునా కాదమ్మా? కారు చెడిపోతే రిపేర్కి ఇస్తే వాడొచ్చి బాగు చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మనసు సరిగా లేదనుకోమ్మా, మన మనసు సరిగా లేదనుకో, మనకి సరి చేసుకోవడం రాకపోతే ఏం చేయాలా? మనసు బాగు చేసేవాడు, మనసును సరిచేసేటువంటి మాస్టర్, డాక్టర్ ఎవరో వాళ్ళకప్ప చెప్పాలి. గురువే. గురువే డాక్టర్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓకే, అర్థమైందమ్మా? గురువుగా మన లోకంలో ఉన్నటువంటి ఒక్కొక్కళ్ళకు ఒక్క మనసు కంట్రోల్ కాకపోతేనే ఇబ్బంది పడుతున్నాం. అర్థమైందా? మన మనసే మనల్ని ఎన్ని తిప్పలు పెడుతుందమ్మా? ఎన్ని గుంజీలు వేస్తున్నావు, ఎంత తంటాలు పడుతున్నావు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు, ఒక రైట్ డెసిషన్స్, రాంగ్ డెసిషన్స్ ఎన్ని చేసి ఎంత ఇబ్బంది పడుతున్నావు. అవునా కాదా? అందుకే మన మనసుని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే ఏం చేయాలి? దీన్ని కంట్రోల్ చేసేటువంటి స్టెబిలిటీ ఉన్నటువంటి, ఆ నాలెడ్జ్ ఉన్నటువంటి, దీన్ని సరిచేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి సద్గురువుకి అప్పచెప్పాలి. సద్గురువుకి సరెండర్ చేయాలి. ఆయన ఏమని చెప్పారు? మన కారు బాగా చేసే ఆయన ఏమన్నాడు? దాంట్లో కిరోసిన్ పోయొద్దు అన్నాడు. పెట్రోల్కి బదులు కిరోసిన్ పోయొద్దు. కిరోసిన్ వస్తే ఇంజన్ డ్యామేజ్ వస్తుంది. అట్లే మనం కూడా దీంట్లో గురువుగారు ఏమి పోయమని చెప్పారో, ఏమి పోయొద్దని చెప్పారో అవి మనం గుర్తెరిగి నడుచుకోవాలి. ఇంద్రియాల ద్వారా ఎలాంటి శబ్దాలు వినాలి, ఎలాంటి శబ్దాలు వినకూడదు, ఎలాంటి స్పర్శలు గ్రహించాలి, ఎలాంటి స్పర్శలు విడిచిపెట్టాలి, ఎలాంటి రూపాలు చూడాలి, ఎలాంటి రూపాలను విడిచిపెట్టాలి, ఎలాంటి రుచులు గ్రహించాలి, ఎలాంటి రుచులు విడిచిపెట్టాలి, ఎలాంటి వాసనలు గ్రహించాలి, ఎలాంటి వాసనలు విడిచిపెట్టాలి. ఇది కదా. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం ఆ మార్గంలో ఉన్నప్పుడు ఆ పద్ధతిగా మనం జీవించగలగాలి. అర్థమైందమ్మా? చిన్న ఎగ్జాంపుల్. ఒక ఊళ్ళో ఒక ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సన్యాసం తీసుకుంటున్నారంట. ఫ్రెండ్స్ అందరూ సన్యాసం తీసుకుంటున్నారు. ఈయనకు కూడా సన్యాసం తీసుకోవాలని ఉంది. ఆయన కూడా సన్యాసం తీసుకోండి. మరి సన్యాసం తీసుకోవాలంటే ధర్మం ఏంటంటే, పెళ్ళి కాకముందు తల్లిదండ్రులు పర్మిషన్ ఇవ్వాలి, పెళ్ళైన తర్వాత భార్య పర్మిషన్ ఇవ్వాలి. భార్య కొడుకులు పర్మిషన్ ఇస్తే సన్యాసం తీసుకోవచ్చు. ఈయన రిక్వెస్ట్ చేసి అడుగుతారు భార్యని, నీకు కొడుకులు మంచిగానే చూసుకుంటారని కొడుకులను ఒప్పించిండు. భార్యను ఒప్పించితే భార్య ఎట్లాగో ఒప్పుకుంది. సర్లే అయ్యా నువ్వు సన్యాసం తీసుకోని, సరే తీసుకోపో, నీ కోరిక ఎందుకు కాదనాలా అని చెప్పి అంటది. సన్యాసం తీసుకున్నాడు. తర్వాత 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ఊరు వచ్చిండు సన్యాసం తీసుకొని. పోయినసారి మామూలుగా వెళ్ళిండు, ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత వచ్చిండు. వచ్చిన తర్వాత ఇంటికి ఆహ్వానించింది. ఇంటికి ఆహ్వానించి భోజనాలు పెట్టారు.
భోజనం భార్య వడ్డించింది అనమాట. వడ్డిస్తే ఆయన అనుకున్నాడు, 3 సంవత్సరాల తర్వాత నా భార్య చేతి వంట తినే అవకాశం నాకు వచ్చింది, నా భాగ్యం. ఇన్ని 3 సంవత్సరాల నుంచి ఒక రుచి లేదా, ఒక పచ్చి లేదా, ఎట్లా పడితే అట్లా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకున్నాడు. ఇవాళ భార్య వండి పెట్టింది. వండి పెడితే కాకరకాయ కారం చేసింది. అందులో కారం లేదు, ఉప్పు లేదు, ఏమీ లేదు. బీరకాయ కూర చేసింది, అందులో ఏమీ లేదు. పప్పు కూర చేసింది, అందులో ఏమీ లేదు. పులిహార చేసింది, అందులో ఏమీ లేదు. పులుపు లేదు, కారం లేదు, ఉప్పు లేదు, ఏమి లేదు. ఒక్కటి కూడా రుచిగా లేదు. కొద్ది కూర కలుపుకోవడం పక్కకు పెట్టండి, చట్నీ కలుపుకోవడం పక్కకు పెట్టండి, పప్పు కూర కలుపుకొని పక్కకు పెట్టండి, ఇగురు కూర కలుపుకొని పక్కకు పెట్టండి. అన్నంకెళ్ళి చూడటం, బాలకెళ్ళి చూడటం, అన్నంకెళ్ళి బాలకెళ్ళి. ఏందమ్మా ఇవేనా, నువ్వేనా చేసింది ఇది? 3 సంవత్సరాల తర్వాత నేను వస్తే ఇదా నువ్వు పెట్టేది నాకు? అప్పుడు వెంటనే ఆ ప్లేట్ పక్కకని ఇంకో ప్లేట్ పెట్టి మళ్ళీ స్పెషల్ డిష్లు అన్నీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టింది. కాకరకాయ కూర, మళ్ళీ బీరకాయ కూర, పప్పు కూర అన్నీ పెట్టింది. ఇప్పుడు అమృతంగా తినడు, మంచిగా హ్యాపీగా తినడు. లాస్ట్కి అయిన తర్వాత చేయగడుకున్నాడు, తృప్తిగా ఉంది. 3 సంవత్సరాల తర్వాత అన్నాడు. 3 సంవత్సరాల తర్వాత తృప్తిగా ఉంది. అప్పుడు భార్య అన్నది, అయ్యా మీరు 3 సంవత్సరాల నుంచి సాధన చేస్తా అని సాధువులా మారారు, సన్యాసం స్వీకరించారు, కాషాయం కట్టారు, రుద్రాక్షలు ధరించారు, కానీ మీరు రుచిని జయించలేకపోయారు. కూరలో ఉప్పు లేదని, కారం లేదని, చప్పగుందని, ఉడకలేదని, ఉడికిందని, ఇంకా మీరు రుచికే ప్రాధాన్యత ఇచ్చారు, దైవానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. 3 సంవత్సరాలు కూడా మీరు ఏమీ సాధన చేయలేదని నాకు అనిపిస్తుంది. ఈ రోజు నుంచైనా మళ్ళీ మీరు సాధన పునః ప్రారంభించి నిజమైనటువంటి సాధువుగా తిరిగి రండి అన్నది. అర్థమైందా? అంటే సాధన చేసినప్పుడు అంటే మనలో మార్పు తెలియాలి. మన గురువుని ఆశ్రయించినప్పుడు మన మనసులో మార్పు రావాలి, మన గుణం కుదరాలి, గురి కుదరాలి, గుణం కుదరాలి. మన గుణం కుదరనప్పుడు గురువుని చేరడం వల్ల కూడా ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు. మార్పు లేకపోతే ఎందుకమ్మా? ఇప్పుడు ఆయన 3 సంవత్సరాలు సన్యాసం తీసుకొని కూడా కొంచెం కూడా మార్పు లేకపోతే భార్య ఏమన్నది, నువ్వు 3 సంవత్సరాలు సన్యాసం తీసుకోవడం వేస్ట్ అన్నది. ఇప్పుడు మనం కూడా గురువు గారి దగ్గర చేరిన తర్వాత ఒక్కడు కూడా విడిచిపెట్టకపోతే, మనం ఒక్కడు కూడా సాధించకపోతే, ఎవరైనా నువ్వు గురువుని చేరి ఎన్ని సంవత్సరాలైనా కానీ ఉపయోగం లేదని ఎవరైనా ఒక మాట అంటే ఆ మాట ఎవరికి తగులుద్ది? మనకే గురువుకా? మనకు తగులుద్ది, గురువుకు తగులుద్ది, ఇద్దరికి తగులుద్ది. అర్థమైందమ్మా? పలానా పాండ్రమ్మ గారు శిష్యురాలంట, చూసినవా? 15 ఏళ్ళు అయిందంట. అబ్బా 15 ఏళ్ళు ఎందుకమ్మా దండగా? ఆచరణ కుదరాలి, శభాష్ అనేట్లుగా ఉండాలి. 10 నిన్ను చూసి ఫలి శభాష్ ఈ త్రోవ ఎదురు లేదనేటట్లు ఇదిగో నేను చేస్తుంది. పాండ్రమ్మ గారు తప్పు చెప్పారా మనకి? వారు కరెక్టే చెప్పారు కదా. లోపం మందే గురువుదే? నాది లోపం, నాది. మారాల్సింది నేను, పొరపాటు చేసింది నేను, సరిదిద్దుకోవాల్సింది నేను. నా గురువుకి ఏమాత్రం తేడా లేదు. వారు కడిగిన ముత్యం లాంటి వారు, అపారమైనటువంటి జ్ఞాన సంపన్నులు. అదేనా? అంటే ఏంటంటే సాధకుడు శరీరాన్ని విడిచిపెట్టేటువంటి చివరి క్షణంలోనే కాకుండా ప్రతి క్షణం కూడా కర్తృత్వరహితంగానే జీవించాలి. నేను లేను అనేటువంటి భావనతోట జీవించాలి. ఇందాక మనం కథ చెప్పుకున్నాం, కథలో ఆ అమ్మాయి చచ్చిపోయినటువంటి వాళ్ళు ఎలా ఉంటారో అలా జీవించినట్లుగా మనం కూడా ఉండి లేనట్లుగా జీవించాలి, ఉండి లేనట్లుగా జీవించాలి, లేక ఉన్నట్లు ఉండాలి. ఎలా ఉండాలా? లేకనే ఉన్నట్లుగా ఉండాలి, ఉండి లేని వారం కావాలి, ఉన్నా కానీ లేనట్లుగా ఉండాలి. లేకపోయామనుకో అమ్మ, లేకపోతే మనకి ఇంక ప్రాబ్లం ఏముంది? తానే ననకను నిండిన దానికి పేరేమి? బయలు. నేనని ఏదో నేనెవ్వరు? లేనెరుకవు. ఉండి ఉంటే లేనేలనమి, అంటేనే అంటే లేనే లేవు సుమ్మి. లేనే లేనని నీవు లేకపోయిన వెనుక తావుండు కదా ఉంటే దాన్నెట్లేరు కదా నీవు. నువ్వే లేకపోయిన తర్వాత ఇంకేదుంటే నీకెందుకు? అర్థమైందమ్మా? ఇప్పుడు ఒక ఆయన చనిపోయాడు, ఆయనకి 350 కోట్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 350 కోట్లు. ఇప్పుడు ఆయన చనిపోయిండు. ఇప్పుడు ఆ 350 కోట్లు ఉండడం వల్ల ఆయనకి ఏమైనా ఉపయోగమా?
ఏం ఉపయోగం లేదు కమ్మ. పోనీ 300 కాదు 600 ఉన్నాయి గురువుగారు అన్నాను. ఇప్పుడు 600 కోట్లు ఉంటే మాత్రం ఏమైనా ఉపయోగం ఆయన పోయిన తర్వాత అర్థం. 600 కోట్లు కాదు 1000 కోట్లున్నా ఎప్పుడో ఒకసారి విడిచిపెట్టి వెళ్ళవలసిందే కదా. మన ముందు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ధనవంతులు కోటీశ్వరులు శరీరాలు విడిచిపెట్టి వెళ్ళలేదు. అవి స్థిరమా? ఇవి స్థిరమా? ఇవి అస్థిరమైనటువంటి జ్ఞానం వారు కలిగించారు కదా. మరి ఆ జ్ఞానం మనకు స్థిరం కావాలి కదా. ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళేవే అనేటువంటి జ్ఞానంతో జీవించగలగాలి కదా అమ్మ. ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళేవి అనేటువంటి జ్ఞానం మనకు దృఢమైతే అమ్మ, ఇవన్నీ అసత్యమే అనేటువంటి జ్ఞానం మనకు దృఢమైతే ఇంకా వాటి యందు ఆసక్తి ఉంటుందమ్మా? ఉంటుందా? సపోజ్ మనం టీ తాగటానికి డిస్పోజబుల్ గ్లాసులో టీ పోసి ఇచ్చారనుకోమ్మ. డిస్పోజబుల్ గ్లాసులో టీ పోసి ఇచ్చారు. టీ తాగిన తర్వాత దాన్ని మళ్ళీ కడిగి ఎవరైనా బ్యాగ్లో పెట్టుకుంటారా అమ్మ? యూజ్ అండ్ త్రో, యూజ్ అండ్ వారేస్తాం. ఒక్కసారిగా టీ గ్లాస్ ఎలా ఒక్కసారికో ఈ శరీరం కూడా ఒక్క జన్మకే యూజ్ అండ్ త్రో. డిస్పోజబుల్ గ్లాస్ లాంటిది, డిస్పోజబుల్ ప్లేట్ లాంటిది, దట్స్ ఆల్. ఆ జ్ఞానం అనుకుంటే డిస్పోజబుల్ గ్లాసులు టీ తాగిన తర్వాత ఎట్లా బ్యాగ్లో పెట్టుకోకుండా పోవట్లేదు, బ్యాగ్లో పెట్టుకొని పోం కదా. అలాగే ఇది కూడా ఇలా విడిచిపెట్టి వెళ్ళేటువంటిది డిస్పోజబుల్ గ్లాస్. టీ తాగిన ప్రతిసారి మనకు గుర్తు రావాలి, అన్నం తిని ప్లేట్ పడేసినప్పుడల్లా ఈ జ్ఞానం మనకు గుర్తు రావాలి. అర్థమైందమ్మా? మరి ఎన్నిసార్లు టీ తాగలే, ఎన్నిసార్లు ప్లేట్లు తిని పారేయలే అమ్మ. ఫంక్షన్కి వెళ్ళిన ప్రతిసారి ఇంట్లో అంటే పారేయం, ఎందుకంటే ఇంట్లో అంటే వెండి పాత్రలు బంగారు పాత్రలు పెట్టుకుంటాం కాబట్టి పారేయలేము. అర్థమైందమ్మా? మరి డిస్పోజబుల్ పారేస్తాం కదా. ఎప్పటి వరకు ఉంటుంది డిస్పోజబుల్ ప్లేట్? ఎప్పటి వరకు మన చేతిలో ఉంటుంది? తినే ఆహారం ఉన్నంతసేపే ఆ ప్లేట్ మన చేతిలో ఉంటుంది. తినే ఆహారం అయిపోతే ప్లేట్ పారేస్తాం, తాగే టీ అయిపోతే ప్లేట్ పారేస్తాం. అలాగే ఇందులో అనుభవించవలసినటువంటి కర్మ పూర్తయిపోతే ఇది కూడా పారేస్తాం. మనం మన చుట్టాలు పారేస్తారు, మనం పారేస్తామమ్మా. మన తర్వాత వాళ్ళు ఏం చేస్తే మనకేంటి అమ్మ? మనం వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరాన్ని చుట్టాలు కొట్టుకుంటారు. దీన్ని కాల్చాలని ఒకడు, పోడ్చాలని ఒకడు, అమ్మ కర్మకాండ చేయాలని ఒకడు, జ్ఞానకాండ చేయాలని ఒకడు, అది చేయాలని ఇది చేయాలని వాళ్ళు 96. మనకి ఏమైనా సంబంధమా? వాడు ఏం చేసుకుంటే మనకేంటి? అజ్ఞానంలో ఉన్నటువంటి వాడికి కర్మకాండ అవన్నీ ఉంటాయి. జ్ఞాని ఎప్పుడు ఏ క్షణంలో ఎలా శరీరాన్ని విడిచిపెట్టినా కానీ వాడు జ్ఞానాన్ని పొందుతాడు. మళ్ళీ జన్మకు రాని స్థితిలోనే ఉంటాడు తప్ప వాడు శరీరం ఏమైపోయినా ఇంకా దేనికి సంబంధం లేదు అమ్మ. ఇది కదా గురువుగారు మనకు చెప్పింది. మరి ఆ జ్ఞానం మనకి ఇప్పుడు ఉందా లేదా? ఇది ఎప్పుడు ఉండాలన్నారు? ఓ గురువుగారు మీరు చెప్పే వేదాంతం ముసలోళ్ళు అయ్యాక కదా, ఇప్పుడే ఎట్లా? ఇంత ఏజ్లో ఇంత యంగ్లో ఎలా? ఇంకా బాధ్యతలే తీరలేదు, ఇప్పుడే సన్యాసులో కలమంటారు ఏంటి? అందుకే ఆశ్రమం కాడికి ఎవరు రాంది. గుడికి పోతే మంచి కలిసి వచ్చిద్ది అంటారు, ఆశ్రమం కాడికి పోతే అడిగితే చందా అడుగుతారు, లేకపోతే ఏమి లేదంటారు. అందుకే కదా ఆశ్రమానికి ఎవరు రాంది. అదే గుడి కాడికి పోతే మీకు మంచి కలిసి వచ్చిద్ది అంటారు, ఇక్కడికి వస్తే కలిసి వచ్చిందంతా వదిలిపెట్టాలని చెబుతారు. ఏం జ్ఞానం అండి? ఓకే, ఇది అయ్యాక చెప్తా. ఓకే, అర్థమైందమ్మా? ఎరుకను విడిచిపెట్టి, అర్థమైందమ్మా? ఎరుక మరపులు లేనటువంటిది పరిపూర్ణమును గురువు యొక్క అనుగ్రహంతో, గురువు యొక్క సంజ్ఞతో ఎరిగి తాను లేను అనేటువంటి స్థితిలో ఉన్నవాడికి జన్మరహితం అవుతుంది. అలా జన్మరహితం ఇప్పుడే ఈ క్షణం. ఎప్పుడు సాధకుడికి ఆ భ్రాంతి రహితం అవుతుందో అప్పుడు ఆ స్థితిని పొందుతాడు. జయతల సద్గురు మహారాజ్. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.